ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్రాకుజ సౌమ్య జీవ శుక్రార్కపుత్రమపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్య. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. నమస్కారం సార్, బాగున్నారు సార్. వేద సంస్కృతి పరిషత్ వారి సాప్తాహిక అంతర్జాల ఉపన్యాసాధార కార్యక్రమం జ్యోతిర్వాణికి విచ్చేస్తున్న మిత్రులందరికీ సాదర స్వాగతం. జ్యోతిష్ శాస్త్రం మొట్టమొదటి మానవుడు ఆవిష్కరించుకున్న విజ్ఞాన శాస్త్రం. తన చుట్టూ పరిశీలిస్తూ తన చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశీలిస్తూ ఆ ప్రకృతి నుండి తనకు ఏమి ప్రభావం కలుగుతుందో గమనిస్తూ దాన్ని ఒక క్రమబద్ధమైన గణితానికి అందుబాటులోకి వచ్చే విధంగా దాన్ని మార్చుకొని మనకు జ్యోతిష శాస్త్ర సాధనాలు అందించారు ఋషులు. సాధనాలు అనేసరికి మనకు టూల్స్ అంటాం. జ్యోతిష్ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అంటే, జ్యోతిష్ శాస్త్రాన్ని వాడుకోవాలి అంటే, జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానాన్ని మనం అన్వయించుకోవాలి అంటే మనకు సాధనాల ద్వారానే సాధ్యమవుతుంది. వేల సంవత్సరాల క్రితం మన ఋషులు అసలు జ్యోతిష్యుల్ని ఎలా వర్గీకరించాలి అంటే, ప్రకృతి శక్తులను ఎలా వర్గీకరించాలి, ఆ వర్గీకరించినవి ప్రత్యక్షంగా మనకు ఏం కనబడుతున్నాయి, వాటి ఆధారంగా వాటిని ఎలా కొలవాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటే వాళ్ళు మనకు సాధించి ఇచ్చినటువంటి, వాళ్ళ తపస్సు అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళు మనకు సాధించి ఇచ్చినటువంటి విజ్ఞానం నిజానికి ఈ రోజుల్లో గనక మనం చేయవలసి వస్తే మనం చేయలేము. వాళ్ళు ఇచ్చిన సాధనాలే సరిగ్గా వాడుకోలేకపోతున్నాము. మనం కొత్తగా సాధనాలు కనిపెట్టేంత శక్తి మనకు అసలు ఎంత విజ్ఞానం ఉన్నా లేదేమో అనిపిస్తుంది. చాలా చాలా సరళంగా చెప్పుకోవాలంటే, మానవులు జీవిస్తున్నప్పుడు ముందు తమ ప్రాంతాల మీద, తర్వాత తాము వ్యక్తిగతంగా కూడా ఈ జ్యోతిష్యుల ప్రభావాన్ని గుర్తించడానికి ప్రకృతి శక్తులన్నీ ఒకటే అనుకొని, ఆ ప్రకృతి శక్తులే పంచభూతాత్మికమని, ఆ పంచభూతాత్మికాలే మళ్ళీ మనకు కనపడే నక్షత్రాలు, గ్రహాలు, రాసులు అనుకొని వాటిని అలా వర్గీకరించి వాటిని మళ్ళీ మన జీవితంతో, మన జీవనంతో సమన్వయం చేయడానికి మనకి అతి ముఖ్యమైన 2 సాధనాలు ఇచ్చారు. అది ఒకటి రాశి చక్రము, 2 భావచక్రం. జ్ఞానం, జ్యోతిష విజ్ఞానం కనుక విస్తరిస్తూ వెళ్ళిపోయినప్పుడు ఈ విజ్ఞానాన్ని అన్ని రకాలుగా వాడుకోవాలి అని, అందుకోసం ఎన్ని రకాల కుండలీలు వేసుకోవాలి అని వాళ్ళు బాగా గమనించి సూత్రీకరించి మనకి 3 రకాల కుండలీలు మాత్రం వేసుకోవచ్చని నిర్ధారించారు. ఈరోజు మనం ఎంత క్రియేటివిటీ, సృజనాత్మకతతో ఆలోచించిన, సమీక్షించి, అది క్రిటికల్గా ఆలోచించి సమీక్షించిన ఈ విజ్ఞానాన్ని బట్టి మనం ఇంకొక రకమైన కుండలిని వేసే శక్తి సామర్థ్యాలు మనకి లేవు. 3 రకాలుగా వేసుకోవాలి. ఒకటి, శిశువు జన్మించినప్పుడు అంటే సంఘటన జరిగినప్పుడు, ఆ సంఘటనకు సంబంధించి ముందు ఏమి ఈ గ్రహాల యొక్క లేదా జ్యోతిష్యుల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అని చెప్పుకోవడానికి మనకి జన్మ కుండలి ఇచ్చారు. మనలో పుట్టేటువంటి ఆలోచనలు కూడా ఈ పంచభూతాలకి అధీనంలోనే ఉంటాయి కాబట్టి మనలో కలిగే ఆలోచనలకు సైతం, ఆ ఆలోచనల్లో ఏం అవ్వబోతోంది అని తెలుసుకోవడానికి సైతం మరొక కుండలి అందించారు. అది ప్రశ్నా కుండలి. ఆ తరువాత ఈ విజ్ఞానాన్ని ఇలా జరిగిపోయిన సంఘటనల గురించే మాట్లాడుకుంటూ ఉండాలా, అసలు ముందు జరగబోయే సంఘటనలు కూడా మన నియంత్రణలో తెచ్చుకోవచ్చా అన్న విచారణలో కావచ్చు, మనకి మనం ఏ పని తలపెట్టినా శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం ఏ పని తలపెట్టినా
ఆ పనులు చేయడానికి మనకి జ్యోతిష విజ్ఞానాన్ని ఉపయోగించి చేసుకోవడానికి జరగబోయే సంఘటన కోసం చక్రం వేసేది అది ముహూర్త కుండలి అయింది. ఇవన్నీ మనకు తెలియదు కావండి, కానీ ఇవి అప్పుడప్పుడు ఇలా వీటికి సంబంధించిన ప్రాథమిక విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే మనం మళ్ళీ ఏదో కొత్త ఆలోచనలు, కొత్త ధోరణిలో వెళ్ళే అవకాశం ఉంది. అసలు మనం ఏ కుండలిని వేసుకుని ఏం చెప్తున్నాము అన్నది తెలుసుకోవడానికి ఒక ఆధారం అవుతుంది, రిఫ్రెష్ అవుతాం. ఆ క్రమంలో ఈ రోజు మనం తెచ్చుకున్నటువంటి ఇతివృత్తపు అంశం కుండలి, ప్రశ్న కుండలి వ్యత్యాసాలు, దాని నుంచి మనకు వచ్చేటువంటి విశేషాలు ఏమిటి అనేది మనం అనుభవజ్ఞులైన మన మిత్రులందరూ చెప్పడానికి, అసలు వీటికి సంబంధించిన సాహిత్యం అంటే లిటరేచర్ కూడా నిజానికి ఎక్కడా లేదు. ప్రశ్న కుండలి ఎలా వేయాలో చెప్పేశారు, జన్మ కుండలి ఎలా వేయాలో చెప్పేశారు తప్పితే వాటి వెనుక ఉన్నటువంటి దాన్ని ఏమనాలో మనం శాస్త్ర సూక్ష్మం ఏంటో మనం తెలుసుకోవడానికి మనకి అవకాశం రావాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ఇతివృత్తం పెట్టుకున్నాం. ముఖ్యంగా నేను రెండు మాటలు చెప్తాను, తర్వాత మనం కార్యక్రమం ఆరంభించుకుంటాం. ఒకటి, మనకి జన్మకుండలి దేనికి ఏమిటది అని అన్నప్పుడు మనకి ముఖ్యమైనది జ్యోతిష విజ్ఞానాన్ని, జ్యోతిషాన్ని అన్వయించుకోవడానికి ఆధారభూతమైంది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ప్రకారం సృష్టి జరిగినప్పుడు బయలుదేరిన చైతన్యం ఆత్మల రూపంతో ఎంతో పరిశుద్ధంగా కర్మ సిద్ధాంతం అనే దగ్గర నుంచి వివిధ రూపాలలో జన్మించినప్పుడు, అంటే సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తూ చేస్తూ 84 లక్షల యోనులలో జన్మిస్తూ చివరి మజిలీ చేరుకున్నప్పుడు మానవ రూప జన్మకు వస్తుంది. మిత్రులు చింత అని వస్తుందండి, వారు కాస్త మ్యూట్ చేసుకోవాలి. మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మ ప్రయాణం అది స్వచ్ఛంగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ స్వచ్ఛంగా ఉండడం కోసం, ప్యూరిటీ టు ప్యూరిటీ మన జర్నీ, ఆత్మ జర్నీ. ఆత్మ ప్రయాణంలో మానవ రూపానికి వచ్చిన తర్వాత దాని యొక్క ఆ జీవన విధానం వేరు. మానవ రూపం కన్నా ముందు ఏ రూపంలో అది వేరవుతుంది. మానవ రూపానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మొట్టమొదటిసారి మానవ జన్మ ఎత్తినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అప్పటిదాకా కర్మాధికారము లేని జీవరాశుల రూపాలలో జన్మించి అప్పటిదాకా జీవించిన కారణంగా వచ్చినటువంటి కర్మఫలం సంచిత కర్మఫలమై, ఆ సంచిత కర్మఫలం మోస్తూ వస్తున్న ఆత్మ ఇక చాలు, ఇక్కడి నుంచి ఈ కర్మ ఫలాన్ని వదిలేయడం మొదలు పెట్టాలి అని ఆ వదిలివేయడం మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటి మానవ జన్మ వస్తుంది. అంటే మానవ జన్మ వచ్చినప్పుడు మనం జన్మకుండలి వేస్తే అది ఈ జన్మకి ఆ ఆత్మ ఎంత సంచిత కర్మ ఫలాన్ని వదిలించుకోవడానికి వచ్చిందో ఆ దైవ ప్రణాళిక మనకు అర్థమవుతుంది. మన జాతకాలు, జన్మకుండలన్నీ మనకు ఏమి రాబోతున్నాయో అని చెప్పడానికి కాదండి, మనం ఏ విధంగా మన సంచిత కర్మ ఫలాన్ని ఈ జన్మకు సంబంధించినంత వరకు విడుదల చేస్తామో అది మనకి జన్మకుండలిలో కనిపిస్తుంది. అంటే పుట్టే క్షణం వరకు ఆ ఆత్మకు ఉన్న సంచిత కర్మఫలంలో ఈ జన్మ కొరకు కేటాయించుకొని వచ్చిన ప్రారబ్ధ కర్మఫలం అది ఎలా వదిలించుకోవాలి అంటే ఎలా అనుభవించాలి, అనుభవిస్తేనే వదిలించుకుంటాం. అందువల్ల ఎలా అనుభవించాలి అని చెప్పుకోవడానికి వచ్చిన ఒక మ్యాప్ మనకి జన్మకుండలి. మరి పుట్టిన తరువాత మళ్ళీ ఈ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కొన్నాళ్ళు సాగుతుంది. సాగిన తర్వాత మళ్ళీ ఆ జన్మకుండలి మీద ఆధారపడితే అది పుట్టిన నాటి వరకే ఉంది. ఆ పుట్టిన నాటి నుండి నేటి వరకు లేదా ఎప్పుడు అనుకుంటామో అప్పటి వరకు మరి మన జన్మకుండలి అప్డేట్ ఎలా అవుతుంది,
నేను అర్థం చేసుకున్నంత వరకు జన్మ కుండలి అప్డేట్ అయిన కుండలి పేరే ప్రశ్న కుండలి. కాకపోతే జన్మ కుండలిలో మొత్తం 12 విషయాలు, జీవిత విషయాలు ఉంటాయి. అంటే 12 భావాలు ఉంటాయి. ప్రశ్న కుండలి వచ్చే వరకు ఏదో ఒక విషయం, ఏదో ఒక భావం మాత్రమే మనం తీసుకుని దానికి సంబంధించి అప్పటిదాకా అప్డేట్ అయిన జన్మ కుండలిని మనం వాడుకొని ఈ ప్రశ్న ద్వారా ఆ విషయం గురించి సంబంధించిన పరిజ్ఞానం సూచనలు పొందడానికి దీన్ని ఉపయోగించుకుంటాము అనిపిస్తుంది. ఈ 2 కుండలిల నేపథ్యం ఇలా ఉంది అని నాకు తోచి, ఇంకా మన మిత్రులందరి నుండి వారి వారి అనుభవాల నుండి ఇంకా నేర్చుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఈ ఇతివృత్తాన్ని మనం ముందుకు తీసుకొచ్చుకున్నాం. మొన్న ఈ మధ్యన నేను ఒక కుండలి వేశాను, ప్రశ్న కుండలి వేశాను. దాని ద్వారా ఏదో చెప్పబోయే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ జన్మ కుండలి కూడా చూశాను. వేసిన తర్వాత చాలా ఆశ్చర్యకరంగా, ఒక్కసారి కాదు, నాకు 2-3 సార్లు జరిగింది. ఆశ్చర్యకరంగా జన్మ కుండలిలో ఉన్నటువంటి ఆ స్ట్రక్చరే ప్రశ్న కుండలిలో కూడా ఉంటుంది. సాధారణంగా అదే స్ట్రక్చర్ వస్తుంది. అప్పుడు అనిపించింది నాకు, ప్రశ్న కుండలికి జన్మ కుండలికి సంబంధించిన ఇంకా మనం జ్యోతిర్వాణిలో చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అందువల్ల ఈరోజు ఆ గ్రహాల ఆశీర్వాదంతో, జ్యోతిష్యుల ఆశీర్వాదంతో, జ్యోతిర్మూర్తుల మధ్యన ఈ విషయాన్ని ముందుకు పెట్టి మీ అనుభవాలు, మీ ఆలోచనలు ఈ విషయంలో చెప్పాలని కోరుకుంటూ అందరినీ స్వాగతిస్తున్నాను. మనకి ఎప్పటిలా మూర్తి గారు తన చేయిని ఎత్తి ఉంచారు, వారిని ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. అయ్యా, సభకు నమస్కారం గారు. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాకపోతే ఇంకెవరన్నా ఓత్సాహకులు కొత్తగా ఎవరన్నా వస్తే వాళ్ళ చేత ఫస్ట్ మాట్లాడిస్తే తర్వాత నేను మాట్లాడతా అది అనుకుంటున్నాను. మీరు నన్ను స్టార్ట్ చేయమంటే చేస్తాను. స్టార్ట్ చేయండి. మీరు ఇంట్లో లేరా? డిస్టర్బెన్స్ గా ఉంది, ప్లస్ లైటింగ్ కూడా ఎలాగో ఉంది. నేను ఇంట్లో లేను, కొంచెం జర్నీలో ఉన్నాను. సో వీడియో లేకుండానే చెప్పండి, ఏం పర్వాలేదు. అంటే వినిపిస్తుంది కదా, పర్వాలేదు కదా? వినపడుతుంది. ఓకే స్వామి, సభకు నమస్కారం. మళ్ళీ ఇప్పుడు తమరు ఆరంభంలో చక్కటి పాయింట్ చెప్పారు. నేను అనుకోవటం కూడా ఈ సంచిత జన్మ కుండలి ఏం చూపిస్తుందంటే మనకు సంచిత కర్మ మరియు ప్రారబ్ధ కర్మ. ఎందుకంటే మనం వచ్చినప్పుడు దేనితోటి మనం ఈ భూమిలోకి ఆవిర్భవించాము, సో ఆ యొక్క 2 కర్మలు జన్మ కుండలి చూపిస్తుందని. కానీ ప్రశ్న కుండలి అయితే మాత్రం క్రియామాన కర్మ, ఆగామి కర్మ చూపిస్తుంది అని. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనము ఒక భూమి మీద పడ్డాక ఒక రకమైనటువంటి వే ఆఫ్ లైఫ్ కి మనము అలవాటు పడతామో, ఆ వే ఆఫ్ లైఫ్ లో మనం ఎలా ముందుకు సాగాలి అన్నది ప్రశ్న కుండల సూచిస్తుంది అని. అంటే ఇక్కడ ఫ్రీ విల్ ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు నేను ఒక పరీక్షలో పాస్ అవుతానా, లేకపోతే నా పర్సు పోయింది దొరుకుతుందా, ఇట్లాంటి విషయాలు ఏవైతే స్నాప్ షార్ట్ డెసిషన్ ఆఫ్ ఎ పర్టికులర్ మూమెంట్ ఈజ్ నోన్ బై ప్రశ్న కుండలి. లేకపోతే జన్మ కుండలి నేను అనుకుంటాను అది ఒక జీవుడి యొక్క బ్లూ ప్రింట్. అంటే జీవుడి యొక్క జర్నీ కానీ, అతని బాడీ కానీ, అతని మైండ్, తర్వాత హౌ అతని డెస్టినీ అంటే ఫేట్. సో హౌ దట్ ఫేట్ has been controlled by his ప్రారంభ కర్మ ఆర్ సంచిత కర్మ అని జీవాస్ బ్లూ ప్రింట్ చూపిస్తుంది. వెరాజ్ మన ఇది ప్రశ్న వచ్చేటప్పటికి దట్ ఈస్ ద రిప్లై ఆఫ్ ద గాడ్. అంటే ఒక పర్టికులర్ మూమెంట్ లో నాకేం జరుగుతుంది అంటే దానికి వచ్చే ఇమీడియట్ సమాధానం అది మనంగా వచ్చేది కాదు, అది పరమాత్ముడి యొక్క అనుగ్రహం వల్ల వచ్చేది అని నా యొక్క భావన. తర్వాత మామూలుగా మనం దీనికైతేనేమో సార్ చెప్పినట్టు D1 చూస్తాము, బేసిక్ చార్ట్ అంటే ఆ గ్రహాలు మనం పుట్టినప్పుడైతే ఏదైతే ఉందో దాని ప్రకారంగా నడుస్తుంది. వేరే ప్రశ్న అన్నది ఆ మూమెంట్ లో ఏ లగ్నం అయితే వస్తుందో
దాని ప్రకారంగా మనము అంటే అస్ట్రాలజర్స్ మైండ్ ఎలా ఉంది, అలాగే క్వెరెంట్ అంటే క్వశ్చన్ వేసేవాడి మైండ్ ఎలా ఉంది, దాని మీద ఆ ప్రశ్నకి సమాధానం ఆధారపడి ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఒక ప్రశ్న వేసేటప్పుడు అతని క్వెరెంట్ అంటే ప్రశ్న వేసిన వ్యక్తి యొక్క మైండ్ యాజిటేటెడ్ గా ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ కూడా యాజిటేటెడ్ గా వస్తుంది, ఆ ప్లానెట్స్ బిహేవియర్ కూడా యాజిటేటెడ్ గా ఉంటుంది అని నా భావన. తర్వాత జన్మకుండలికి మనకి ఏం కావాలి, డిఓబి, టిఓబి, పిఓబి. సో వాటిలో ఏ మాత్రం ఎర్రర్ ఉన్నా కూడా అంటే 4 నిమిషాలు ఎర్రర్ కనుక వస్తే గ్రహాల యొక్క ప్లేస్మెంట్ కానీ లగ్న కానీ మారడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రశ్నకు మాత్రము వి నీడ్ దట్ పర్టికులర్ టైం. ఆ టైం ఏ టైంలో ప్రశ్న వేస్తాడో అదే టైం నిర్ధారిత సమయము. ఇక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కు దీనికి ఏం సంబంధం ఉండదు. అలాగే D9 కి D10 కి ఇట్లాంటి వాటికి కూడా ఏమాత్రము ప్రశ్న కుండలిలో అవసరము లేదు అని. సో ప్రశ్న కుండలికి వచ్చేటప్పటికి లగ్న ఏంటి, లగ్న రిప్రజెంట్స్, లగ్న లార్డ్ ఈస్ క్వెరెంట్ స్ట్రెంగ్త్. తర్వాత ఇక్కడ ఒక ఆరవ లగ్నాన్ని మనం ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాము. దీనివల్ల హలో ఎవరో మ్యూట్ చేసుకోండి దయచేసి ఒక 5 నిమిషాలు. సో ఆరవ లగ్నం మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. దీంట్లో మన జన్మ కుండల్లో అయితే మాత్రం వింశోత్తర దశ, యోగాలు ఇవన్నీ మనం చూస్తాము. ఒక వ్యక్తి యొక్క జీవన మార్గాన్ని మనము పరీక్షించడానికి. వెరాజ్ ఈ ప్రశ్న వచ్చేటప్పటికి మనము ముద్ద దశ అని అంటే ఎక్కువ తాజికా సిస్టమ్ ఫాలో అవుతాం. మనం తాజికా సిస్టము ఫాలో అవుతాము. దాంట్లో వేరియస్ యోగాస్, అలాగే ముద్ద దశ, తర్వాతనేమో సహన్స్, ఇవన్నీ కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక్కడేమో 10th హౌస్ ఈజ్ ది కార్యలగ్న అంటాం ప్రశ్నలో. ఇకపోతే డిఫరెన్సెస్ ఏంటి, వాట్ ఆర్ ది, హౌ డు వి ఇంటర్ప్రిట్. ఫస్ట్ హౌస్ జన్మ లగ్నానికి ఏమో బాడీ, మైండ్, ఓవరాల్ లైఫ్. ఇక్కడ మనకు ఫస్ట్ హౌస్ ఏమో క్వెరెంట్, అదే క్వశ్చన్ వేసిన వ్యక్తి అన్నమాట. 6th హౌస్ మనము D1 లో ఏం చూస్తాము, డిసీజ్, డెత్, ఎనిమీస్. కానీ ప్రశ్నకు వచ్చేటప్పటికి 6th హౌస్ బికమ్స్ వాట్, ఏం ఆబ్స్టికల్స్ ఉన్నాయి, ఏమి లిటిగేషన్స్ ఉన్నాయి, ఏమి కాంపిటీషన్ ఉంది అని చూస్తాము. 7th స్పౌస్ మనకు D1 లో. వేరే ప్రశ్నకు వచ్చేటప్పటికి అపోనెంట్, దట్ మీన్స్ పర్సు పోయింది అనుకోండి, దొంగిలించిన వాడు 7th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే రింగ్ పోయినా కూడా. సో అది 7th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. 10th హౌస్ వచ్చేటప్పటికి మనకు దీంట్లో అది కర్మస్థానము, కెరియర్, ప్రొఫెషన్ అవుతుంది D1 లో. వెరాస్ మన ప్రశ్న దాంట్లో అది కార్యభావం అవుతుంది. 11th వచ్చేటప్పటికి మనకు గెయిన్స్, తర్వాత పెద్ద అన్నల దమ్ముల్ని రిప్రజెంట్ చేస్తుంది D1 చార్ట్ యాజ్ పర్ జన్మ కుండలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి లాభస్థానము అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, ప్రాఫిట్స్ ఫ్రమ్ ఏ క్వెరీ, ఏ క్వశ్చన్ వేసిన దాని వల్ల వచ్చే రిజల్ట్ 11th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో దెన్ చెప్పినట్టుగా జన్మకుండల్లో యోగాస్, షోడశ వర్గ, ట్రాన్సిట్, దశ ఇవన్నీ మనం రిప్రజెంట్ చేస్తాము. ప్రశ్న కుండలకు వచ్చేటప్పుడు జెమిని సూత్రాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా నేను ఎక్కడో విన్నాను స్వామి, దట్ ఇంకొకటి నమకాల్ అని తమిళనాడులో వాళ్ళు వేస్తారట. అది కూడా ఈ ప్రశ్న బేసిస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రశ్న వేసినప్పుడు అస్ట్రాలజర్ ఒక పరిశుద్ధమైన మనసుతోటి చాలా శుచి శుభ్రంగా ఆయన ఒక దీపారాధన చేసి కూర్చుంటారు. ఎందుకంటే ప్రశ్నలో శకునానికి ఇంపార్టెంట్. అలాగే క్వెరెంట్, ఒక వ్యక్తి ప్రశ్న వేసే వ్యక్తి ఏ మూడ్ లో వచ్చాడు, ఏ బట్టలు ధరించాడు, లేకపోతే అతను మాట్లాడుతున్నప్పుడు అతని వాయిస్ కానీ అతని యొక్క మాడ్యులేషన్ కానీ ఎలా ఉంది, దాని మీద ప్రశ్నకు వచ్చే రిప్లై ఆధారపడి ఉంటుంది అని. అలాగే ఇప్పుడు ఏమేమి హౌసెస్ ఏం రిప్రజెంట్ చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ ఆర్టికల్ రికవరీ ఉందా అంటే అది 4th హౌస్
ద ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ హౌస్ వచ్చేటప్పటికి ఎక్కడ ఉంది ఆ ఆర్టికల్, పర్స్ ఎక్కడో నేను మన అల్మరాలో పెట్టి మర్చిపోతాను. సో అల్మరా అంటే సౌత్ లో ఉంటుంది వాస్తు ప్రకారం. సో సౌత్ లో అల్మరాలో దట్ రిప్రజెంట్స్ ది, అంటే ద సోర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్టికల్ రిప్రజెంట్స్ ది సెకండ్ హౌస్ అన్నమాట. సో దెన్ ఇకపోతే ఇప్పుడు మనకి జన్మ కుండలికి మనము బృహత్పరాశర హోరసార శాస్త్ర ఫాలో అవుతాము. అలాగే జాతక పారిజాత, ఫలదీపిక ఇట్లాంటివి. ప్రశ్నకు వచ్చేటప్పటికి ప్రశ్న మార్గ, ప్రశ్నతంత్ర, దైవజ్ఞ వల్లభ, ఇవి ఈ బుక్స్ కానీ ఈ క్లాసికల్ టెక్స్ట్ కానీ మనము ఫాలో అవుతాము. లేకపోతే సిమిలారిటీస్కి వస్తే గ్రహాలు కారకత్వాలు సేమ్ ఉంటాయి. జూపిటర్ రిప్రజెంట్స్ ఇన్ విజ్డమ్ ఇన్ బోత్ అండ్ వీనస్ రిప్రజెంట్స్ లగ్జరీ ఇన్ బోత్, జాతక చక్రంలో కానీ ప్రశ్న చక్రంలో కానీ. అలాగే ఈవెన్ ఆస్పెక్ట్ కూడా మార్స్ 4-7-8 హౌసెస్ చూస్తాడు, జూపిటర్ 5-7-9 చూస్తాడు, సాటర్న్ 3-7-10 హౌసెస్ చూస్తాడు. అలాగే ఈ కంబస్టను, రెట్రోగ్రెషను అవి కూడాను రెండిటికి అప్లై అవుతాయి. లేకపోతే మనకు గోల్ ఏంటి? వాట్ ఈస్ ద గోల్ ఇన్ ప్రశ్న శాస్త్ర? ఇట్ ఈస్ డీకోడింగ్ ఈశ్వరాస్ విల్ త్రూ జ్యోతిష. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను ఇన్ ఏ సింపుల్ వే. నేను ఏదన్నా తప్పుగా చెప్పి ఉన్నా, లేకపోతే నా అబ్జర్వేషన్స్ అన్టెనబుల్ గా ఉన్నా నన్ను క్షమించమని ప్రార్థన. నాకు ఈ అవకాశం ఇచ్చిన శాస్త్రి గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ గారు. ధన్యవాదాలు. జ్యోతిర్వాణిలో ఎవరు తమ జ్యోతిర్వాణి వినిపిస్తున్నా తప్పు చెప్పానేమో అన్న అనుమానం ఎప్పుడూ పెట్టుకోకండి. మీరు జ్యోతిర్వాణి వినిపిస్తున్నప్పుడు మీరు అనుకుంటారేమో నేను మాట్లాడుతున్నాను అని. కాదండి, మీ చేత ఉపాసింపబడే ఆ జ్యోతిష్సులు మీ చేత మాట్లాడిస్తుంటాయి. అందువల్ల జ్యోతిష్సులు ఎప్పుడు తప్పు మాట్లాడవు. జ్యోతిర్మూర్తులు, జ్యోతిష్ స్వరూపులైన వాళ్ళు ఎవరు తప్పులు మాట్లాడరు. విషయాన్ని విషయంగా తీసుకుంటూ ఎలాంటి అంతగా అద్వేషి, నిత్య సంతోషి సూత్రం ఆధారంగా మీరు మీ జ్యోతిర్వాణి వినిపిస్తున్నప్పుడు మీరు తప్పు మాట్లాడడం అనేది మీ మనసులోకే రావద్దు. మీరు ఏది మాట్లాడినా తీసుకోబడుతుంది. అది మరీ ఘాటుగా, తప్పుగా, కరెక్ట్గా, క్లియర్గా ఉంది అనిపిస్తున్నప్పుడు ఎవరో ఒకరు చెప్తారు కూడా, బాబు అది తప్పు అని చెప్తారు కూడా. అంటే జ్యోతిర్వాణి మళ్ళీ అని చూసుకుంటుంది. అది గమనించండి. అందుకోసం అవకాశం ఇవ్వడం అవన్నీ కూడా గ్రహాలు ఇచ్చిన అవకాశమే, జ్యోతిషులు ఇచ్చిన అవకాశాలు ఇవన్నీ. అసలు కార్యక్రమమే వాటి అధీనంలో ఉండి నడుస్తుంది. అందువల్ల అందరూ హాయిగా పాల్గొనండి. ఏం చెబుతున్నారో వినడం కన్నా అప్పుడప్పుడు మీరు చెబుతూ ఉండండి. మీలో నుంచి ఆ జ్యోతిర్వాణి రావాలి. మా తపనంతా అంటే అందరూ జ్యోతిర్వాణిని వినిపించాలి. ధన్యవాదాలు. శ్యామ్ గారు చెప్తున్నారు, ఏదో చెబుదామంటున్నారు, చెప్పండి. శ్యామ్ సుందర్ గారు చెప్తారు కదా, ఏమైనా చెప్తారా? మనకి ఇప్పుడు గురువు గారు ఒక విషయం చెప్పారు. నేను కొంచెం దాని క్లారిఫికేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఒకటి, ప్రశ్నకుండ చాలా చక్కగా చెప్పారు. ప్రశ్నకుండలిలో మనం ఏం చూస్తాము, జన్మకుండలిలో ఏం చూస్తాము. జన్మకుండలిలో పుట్టిన శిశువుకు జీవితానికి సంబంధించిన 12 భావాలు మనం చూస్తాం. అందువల్ల దానికోసం కావలసిన సరంజామా అంతా మనకి ఇన్పుట్స్ అన్ని షడ్బలాలు వర్గ చక్రాల రూపంలో ఉంటుంది. ప్రశ్న చక్రానికి వచ్చేసరికి మనం ఈ మొత్తం 12 విషయాలలో 12 భావాలలో ఉండే ఏదో ఒక్క విషయానికి మాత్రమే పరిమితం అవుతాం. అప్పటిదాకా ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే వచ్చి మనల్ని అడిగాడు, పృచ్ఛకుడు అంట, ఆ పృచ్ఛకుడి యొక్క కర్మఫలం అంతా అప్డేట్ అయిపోతుంది. అతని జన్మకుండలి నుంచి వచ్చి అప్డేట్ అవుతుంది. అప్పుడు మనం దాని ఆధారంగా మనం చెప్తాం. రెండవది, ప్రశ్నకుండలి ఏర్పడే ముందు, నిర్మించే ముందు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అదే జన్మకుండలి వేసేటప్పుడు నియమ నిబంధనలు ఏమీ లేవు. జన్మకుండలి వేసినప్పుడు ఒకటే నియమం ఏంటంటే పుట్టిన సమయం తెలియాలి, పుట్టిన ప్రదేశం పేరు తెలవాలి, పుట్టిన తేదీ తెలవాలి.
కానీ ప్రశ్నకు వచ్చేసరికి ఆ ప్రశ్న అంటే అది పుడుతున్నప్పుడు, ఆ శిశువు జన్మిస్తున్నప్పుడు, ఏమో శిశువు జన్మిస్తున్నాం, ఇక్కడేమో ఆలోచన మన మనసులోంచి జన్మించి జ్యోతిష్కుడు ముందు చెప్పబడుతున్నప్పుడు అక్కడ అది ప్రసవం, ఈ ఆలోచన ప్రసవం. దీనికి మాత్రం ప్రకృతిలో శాంతం ఉండాలి. అబ్నార్మల్ లో ఉన్నప్పుడు, అబ్నార్మల్ అట్మాస్ఫియర్ లో ప్రశ్న సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రశ్నలు అడగకూడదు, అంటే ఆలోచనలు బయటపెట్టదు. అట్లా బయటపెట్టినట్లయితే అసాధారణంగా ఉన్న పరిస్థితుల కారణంగా జ్యోతిష్యుల యొక్క అన్ని ఏమంటాం వాటిని అలజడిగా ఉంటాయి, కాబట్టి మనకు వచ్చే సమాధానం కూడా అలాగే ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చెప్పుకొచ్చారు. అలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఇంకా మనకు మిత్రులు ఇంకా ముందు ముందు కూడా చెప్పవచ్చు. సో అందరూ చెప్పండి అని మరొకసారి అనుకుంటూ, శ్యామ్ సుందర్ గారు ఉన్నారా? నమస్కారం అండి గురుగారు పాదాభివందనాలు మీకు ముందుగా. అండ్ ఇంకా వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. నేను ముఖ్యంగా 2 నిమిషాల్లో ముగిస్తాను. కట్టి కొట్టి తెచ్చే అన్నట్టుగా ప్రశ్న కుండలికి జన్మ కుండలికి ప్రశ్న కుండలికి వ్యత్యాసం ఏంటంటే, జన్మ కుండలిలో మనం ముఖ్యంగా చూసేది శిశువు అతని ఒక డేట్ ఆఫ్ బర్త్, టైము, జాతకుని యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్, ఈ 3 మనం తీసుకుంటాం. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైమ్. అయితే ప్రశ్న కుండలిలో ఏంటంటే ఎప్పుడైతే జాతకుడు వెళ్ళి, దీనికి వ్యత్యాసం ఏంటంటే, ఎప్పుడైతే జాతకుడు వెళ్ళి ఆస్ట్రాలజర్ ని కన్సల్ట్ చేస్తాడో అడిగిన సమయము ముఖ్యమైనది. అది ఏ సమయంలో అతను అడుగుతున్నాడో, ఏ టైంలో అడుగుతున్నాడో, ఏ సమయంలో ఏ తిథి ఏ నక్షత్రంలో పడిందో అది ముఖ్యం. ఇప్పుడున్న వాటిలలో చూస్తే మనకి సాఫ్ట్వేర్స్ అన్ని వచ్చేసాయి. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. సాఫ్ట్వేర్స్ మనం ప్రశ్న కుండలి కొట్టంగానే అంతా వచ్చేస్తుంది మనకి. ఆ టైము, ఆ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ కొట్టంగానే అది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మళ్ళీ ఇది జాతకుని యొక్క వయస్సు పరిగణలోకి తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఒక జాతకుడు ఉన్నాడు, అతను వయస్సు ఒక 40 సంవత్సరాలు ఉంది. 40 సంవత్సరాలు ఈ రోజు డేట్ లో ఈ సమయంలో వచ్చి ప్రశ్న అడుగుతాడు. సో ఆ జాతకుడు అడిగిన ప్రశ్న టైముని బట్టి ఆ సాఫ్ట్వేర్ తీసుకొని ఇదంతా మొత్తం ఈ చూసే విధానము, ఈ చెప్పే విధానము, ప్రిడిక్షన్స్ అన్ని సేమే. ఈ జన్మ కుండలిలో ఎలా అయితే చెప్తామో ప్రిడిక్షన్స్ అవి సేమ్, కాకుంటే దశలు మారుతాయి. లగ్నము దశలు అనేవి మారుతాయి. 40 ఏళ్ళ వెనక్కి మనము వేసుకుంటూ పోవాలి. అట్లా అక్కడి నుంచి దశ ఏం ప్రారంభమైంది అది దాన్ని బట్టి మనం చూసుకుంటూ రావాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు ఇందులో ఏమంటారు, మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా 4 గ్రహాలు వాళ్ళకి సహకరిస్తాయి. ఏంటంటే ఒకటి కుజుడు, గురువు, రవి, ఇంకా చంద్రుడు. ఈ గ్రహాలు ముఖ్యం. ఈ 4 గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎవరిని చూస్తున్నారు, ముఖ్యంగా శుభులు పాపులకు దొరికారా లేక పాపులు శుభులకు దొరికారా, అవన్నీ ముఖ్యం. అవన్నీ చూడాలి మనం. ఇంకా ఈయన కుజుడు గారు అయితే మనం ముఖ్యంగా 3 స్థానాలు చూస్తాడు ఆయన, 4, 7, 8. అయితే గురువు 1, 5, 9 ఈ 3. అయితే సూర్య చంద్రులు మామూలుగా సప్తమమే చూస్తారు. వాళ్ళకి వేరే దృష్టి లేదు, సప్తమ దృష్టే సూర్య చంద్రులకి ఉంది. అదే శనేశ్వరుడికి 3, 7, 10. శనేశ్వరుడు 3, 7, 10 చూస్తాడు. అదే బుధుడికి, బుధ గ్రహానికి, శుక్ర గ్రహానికి, ఇప్పుడు ఇది శని పాలిత గ్రహాలైతే ఈ బుధ, శుక్ర, శనులు ఈ 3 ముఖ్యం. శుక్రుడు 7వ స్థానము, బుధుడు 7వ స్థానము, శని ముఖ్యం, శనేశ్వరుడు ముఖ్యం వాళ్ళకి 3, 7, 10. అలాగే వీళ్ళు ఇప్పుడు మేషలగ్నం అయితే ఈ పాపులు శుభగ్రహాలకి దొరికినాయా లేకుంటే శుభగ్రహాలు పాపలకు దొరికినాయా. ఒకవేళ శుభగ్రహాలు పాపులకు దొరికితే వ్యతిరేక ఫలాలు వస్తాయి. సపోజ్ ఇప్పుడు మన ఒక కుజగ్రహం, ఇప్పుడు కుజుడు ఉన్నాడు, లగ్నేషు అష్టమంలో ఉన్నాడు.
లగ్నేష్ అష్టమంలో ఉంటే ఏంటి? సాధారణంగా లగ్నాధిపతి షష్టము, అష్టము, ద్వాదశంలో ఉండకూడదు. ఆ 3 స్థానాల్లో ఉంటే ఏంటంటే లగ్నేషు బలహీనంగా ఉంటాడు జనరల్ గా. షష్టము, అష్టము, ద్వాదశం ఈ 3 స్థానాల్లో లగ్నేష్ ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే లగ్నేష్ ని ఏదైనా పాపులు చూస్తున్నాయా? సపోజ్ ఇప్పుడు లగ్నేష్ 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ ఇంట్లో ఉంటే దాన్ని శని ఆస్పెక్ట్ చేయొచ్చు, శని గ్రహం ఆస్పెక్ట్ చేయొచ్చు, లేకుంటే శనికి దొరకచ్చు. శని ఎవరు తక్కువ డిగ్రీలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఒకే ఇంటిలో ఉంటే తక్కువ డిగ్రీలో ఉన్న గ్రహము బలవంతుడు. శనేశ్వరుడు ఇప్పుడు తక్కువ డిగ్రీలో ఉన్నాడు అనుకో, శనేశ్వరుడు బలవంతుడు. అది అయితే ఇది ప్రశ్న కుండలిలో కూడా మనం చూసేది అదే. దానికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ప్రశ్న కుండలిలో కూడా మనం చూసేది అదే. కాకుంటే 40 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళి ఆ దశలు ఏమైనాయో వాటి బట్టి మనం చెప్పుకుంటూ రావాలి. లగ్నం బట్టి మనము చెప్పుకుంటూ రావాలి. వివాహము ఇట్లా ఉంది, ఇట్లా అయింది వివాహము, జాతకము, కొనుగోలు, మన ఏమైనా స్థిరాస్తులు ఆస్తులు ఏమైనా సంపాదించుకున్నారా, కొనుక్కున్నారా, లేకుంటే ఏమన్నా ఇది పిల్లల వృద్ధి, విదేశీయానం, ఇవన్నీ ఈ ప్రశ్న కుండలి, జన్మ కుండలికి అది నా ఉద్దేశంలో తేడా. పెద్దగా భావించరాదు. ధన్యవాదాలు శ్యామ్ సుందర్ గారు. ఇక్కడ ప్రశ్న కుండలిలో జాతకుడు ఉండడు, పృచ్ఛకుడు ఉంటాడు. ఆ పృచ్ఛకుడు కూడా జాతకంలో లేడు. జన్మ కుండలిలో జాతకుడు లగ్నంలో ఉంటాడు, కానీ ప్రశ్న కుండలిలో విషయం మాత్రమే లగ్నంలో ఉంటుంది. ఏ విషయంగా అడిగాడో ఆ విషయం లగ్నం అవుతుంది. ఆ లగ్నాన్ని ఆ విషయం మనం లగ్నేష్ని తీసుకుని అవన్నీ చెప్పుకుంటూ వస్తాం. సో ఆ దశా విధానం అదంతా మనం దీనికి ప్రశ్న లగ్నానికి ఏమి ఉండదు. దశలు చూసేది నాకు తెలిసిన దశలు చూసేది ఏమి ఉండదు. అసలు దశలు రానే రావు. ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్నకు సమాధానం కావాలి. కానీ దాని వ్యాలిడిటీ కూడా ఎంత అంటే 6 నెలల నుంచి సంవత్సరం లోపల, మాక్సిమం సంవత్సరం లోపల, ఎక్కువ 6 నెలలు వాడతాం. సో ఈ విధమైనటువంటి వ్యత్యాసం ఉంది వాటి జన్మ కుండలికి ప్రశ్న కుండలికి ఉంది. ప్రశ్న కుండలిలో జాతకుడు ఉంటాడు, పృచ్ఛకుడు ఉంటాడు. పృచ్ఛకుడు అడిగిన విషయం ఉంటుంది, అడిగిన విషయం లగ్నం అవుతుంది. దాని సంబంధంగానే మనం అన్ని చెప్తాం. వాళ్ళు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, గ్రహాల నైసర్గిక మైత్రి ఇక్కడ చాలా ముఖ్యమైనది. తాత్కాలిక మైత్రి మన ప్రశ్న కుండలిలో చూడం, అదే జాతకంలో తాత్కాలిక మైత్రి చూస్తాం. ఇలాంటి విషయాలు కొన్ని లోతుకెళ్తే ఉంటాయి. చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. ఇంకొకరు ఎవరు ఎత్తారు చెయ్యి కానీ మళ్ళీ దించేసినట్టుందే. సరే, రవీంద్రనాథ్ గారు. బాబాయ్ నేను మాట్లాడచ్చు? నమస్కారం. సార్ రవీంద్రనాథ్ గారు కాగానే. శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ గురుభ్యో నమః. నా దగ్గర చాలా స్వల్పమైన విషయం ఉన్నది. ఈనాటి చర్చ జన్మకుండలి ప్రశ్న కుండలి మధ్య వ్యత్యాసం ఏమిటి, ఇది ముఖ్యంగా అడుగుతున్నది. వాళ్ళ చర్చ దీని మీద ఎలా విశ్లేషిస్తాం అనేది అది వేరే విషయం. దయచేసి సభ్యులందరూ మ్యూట్ చేసుకోండి. వక్తలు తప్పితే మిగతా వారందరూ కూడా మ్యూట్ చేసుకోండి. ఇవాళ చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తోంది. నడింపల్లి సత్యసాయి గారు మ్యూట్ చేసుకోండి. ఏమిటి వ్యత్యాసము ఈ రెండిటికి అంటే, ఒక జాతకుడు జన్మించినప్పుడు జన్మించిన ప్రాంతము సమయముని బట్టి లగ్న నిర్ధారణ చేస్తాం. ప్రశ్న కుండలి దగ్గరకు వచ్చేసరికి చేసే పని అదే, కానీ చేసే విధానంలో మాత్రం తేడా ఉంటుంది. చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఏమిటంటే, ప్రశ్న ప్రకారము సిద్ధాంతి పృచ్ఛకునికి సమాధానం చెప్పేటప్పుడు ఆ క్షణానికి
ఎంతో దైవత్వం కావాలి, దైవత్వంతో ముడిపడి ఉంటుంది ఆ క్షణం. పృచ్ఛకుడి పరిస్థితి ఎలా ఉన్నా, ఆయన ఆందోళన చెంది ఉన్నా లేదా మామూలు స్థితిలో ఉన్నా ఎలాగున్నా కానీ సిద్ధాంతి మాత్రము సంపూర్ణ శుద్ధి సమన్వయంతో ఆ వ్యవహారాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఒక క్షణం, ఈ క్షణాన ఒక ప్రశ్నకి సమాధానం వెతకటం అనేది జరగబోతోంది. ఆ క్షణాన గ్రహస్థులు, జ్యోతిష్యులు మీ ప్రశ్నకు సమాధానం చెప్తాయి అని చెప్పి మీరు అనుకుంటే, మీరు అంతే శుద్ధితో, అంతే చిత్తశుద్ధితో ఆ జ్యోతిష్యుని నమస్కరించి ప్రార్థిస్తేనే మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అంటే ఏమిటి జరుగుతుందంటే ఆ క్షణాన ఒక జాతకునికి వారి కర్మలో లేదా వారి జీవితంలో వారికి ఏమి రాసుందో ఆ క్షణాన ఆ గ్రహస్థితులు తెలియచేస్తాయి. కాబట్టే ఆ క్షణాన వారికి సిద్ధాంతి వద్దకు వెళ్ళి ప్రశ్నించాలి అన్న కోరిక కలుగుతుంది. ప్రశ్నించాలన్న కోరిక పృచ్ఛకునికి కలిగింది అంటే ఆ క్షణాన గ్రహస్థులు, జ్యోతిష్యులు ఆ పృచ్ఛకునికి ఆ ప్రత్యేకమైన విషయంలో సమాధానము చెప్పబోతున్నాయి అని అర్థం. దానిని చూడాలి అంటే ఎంతో దైవత్వం కావాలి. ఆ దైవత్వం ఎక్కడ వస్తే చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి ఈ రెండిటి ఉంటేనే వస్తుంది. మరి జాతకం ఎలా విశ్లేషిస్తాం? జాతకం విశ్లేషించే ప్రిన్సిపుల్స్ ఇవన్నీ మామూలే, అవన్నీ పక్కన పెడతాం. అసలు అప్రోచ్, ఆ ప్రశ్న అనే దాన్ని మనం అప్రోచ్ చేసే విధానమే వేరుగా ఉంటుంది. నా దగ్గరికి ఎవరైనా ప్రశ్న అని వస్తే వారి జాతకం లేనప్పుడు నేను వారిని కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి వాళ్ళని సమన్వయం బట్టి ప్రశాంతమైన స్థితికి తీసుకురావాలని ప్రయత్నిస్తాను నేను. ఈ బాధ్యత కూడా సిద్ధాంతిదే. ప్రశాంతమైన స్థితికి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాణాయామం కూడా చేయిస్తాను వాళ్ళ చేత నేను. అంటే ఆందోళన తగ్గి, ఆందోళన తగ్గి ప్రశాంతమైన స్థితికి వస్తారు. ఒక స్థితికి వచ్చిన తర్వాత వారిని మీరు ప్రశాంతంగా ఉండండి, కళ్ళు మూసుకోండి, మీ మెదడులో ఏమీ ఉండకూడదు, ఏమీ ఉండదు, ఏ ఆలోచన ఉండకూడదు, బ్లాంక్గా పెట్టండి. ఏదైనా ఒక బిందువు, ఒక సూక్ష్మ బిందువు ఇది కేంద్రీకృతం చేయండి. మీ మెదడుని కేంద్రీకృతం చేసి మీకున్న సమస్య ఏమిటి అనే దాని గురించి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మీరు వేసే ప్రశ్న సుస్పష్టముగా ఉండాలి. గజిబిజి గందరగోళంగా ప్రశ్న ఉండకూడదు. అంటే ఈ ప్రశ్న ఎంత స్పష్టంగా ఉండాలి అని చెప్పి చెప్తారంటే, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? స్పష్టంగా ఉంది ప్రశ్న. నాకు వివాహ యోగ్యత ఉందా? స్పష్టంగా ఉంది ప్రశ్న. ఇవే ప్రశ్నలు పృచ్ఛకుడి మానసిక స్థితిని బట్టి వేరే రకాలుగా ప్రశ్నలు పడతాయి. పడ్డప్పుడు మీకు ప్రశ్నలోనే అంబిగ్విటీ ఉంటే మీకు సమాధానం సరిగ్గా రాదు. అందుకని ఆ పృచ్ఛకునికి ముందే సూచన ఇస్తాం అనమాట. స్పష్టంగా ఉండాలి, మీ ప్రశ్న సూటిగా ఉండాలి. కేవలం ఒకే సమాధానం దానికి రాగలిగిన విధంగా ఆ ప్రశ్న ఉండాలి అని కూడా చెప్తాను. వారిని ఆ స్థితికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్రశ్న వెయ్యండి అని చెప్తాను. ఇక్కడ మళ్ళీ ఆ ప్రశ్నకి మన జాతకం వెయ్యాలి కదా. జాతకం వెయ్యి ఎన్ని రకరకాల పద్ధతులు ఉన్నాయి. మళ్ళీ ఎక్కువ మంది కేపీ వాడతారు.
కొందరు సిద్ధాంతులు అయితే అసలు కుండలియే వేయకుండా సూచనా శాస్త్రం ఉపయోగించి చెప్పేస్తారు. సూచనా శాస్త్రం ఉపయోగించి చెప్పడం చాలా తేలికగా, చాలా కష్టం కూడాను. సూచనా శాస్త్రం ప్రక్కన చెప్పాలి అంటే చాలా అనుభవం కావాలి. ఇక్కడ మన జాతకం గురించి మాట్లాడుతున్నాము, కుండల గురించి మాట్లాడతాం కాబట్టి దాన్ని పక్కన పెడదాం. కేపీ ప్రకారం వేస్తారు చాలా మంది. కేపీ ప్రకారమే కాకుండా మీరు ఏ క్షణాన పృచ్ఛకుడు మీకు ప్రశ్న వేస్తారో ఆ క్షణాన గ్రహస్థితి ఎలా ఉంది అనేది కూడా వేయచ్చు, తప్పేం లేదు. కేపీ ప్రకారం వేస్తే మీకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయని చెప్పి నాకు అనుభవం మీద తెలుస్తోంది. కానీ ఆ క్షణాన ఉన్న గ్రహస్థితి తీసుకున్నా మీకు సరైన సమాధానం ఏమొస్తుంది, అది మనకి విశ్లేషించడం మనకి చేత కావాలి. అయితే కేపీ ప్రకారం వేసుకుంటే పుచ్చకుడే చెప్పేస్తున్నాడు కాబట్టి కేపీ ప్రకారం ఒక అంకె ఇవ్వమని అడుగుతారు, 1 నుంచి 249. మీరు ఆ పుచ్చకుడు చెప్పే అంకెను బట్టి లగ్నం నిర్ణయించబడుతుంది. అంకెల ప్రకారం ఎలా వస్తుందంటే సూక్ష్మంగా చెప్తాను. కేపీలో సబలాడ్ సిస్టమ్ అనేది ఉన్నది, అందరికీ తెలిసిందే. ప్రతి నక్షత్రాన్ని కూడాను మళ్ళీ 9 సబ్లాడ్లుగా విభజిస్తారు. అలాగే 27 నక్షత్రాలు 27 9 అంటే 243 వస్తుంది. అయితే కొన్ని సబ్లాడ్స్కి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఆ రాశి మారిపోతూ ఉంటుంది. ఆ రాశి మారినప్పుడు అదే సబ్లాడ్ అయినా కానీ ఈ రాశిలో ఉన్న ఒక దానికి ఒక అంకె, ఆ తర్వాత రాశికి వేరే అంకె ఇవ్వటం జరుగుతుంది. ఆ రకంగా 6 సార్లు జరుగుతుంది. అందుకని 243 + 6 249 వస్తాయి. ఇచ్చిన అంకె ప్రకారము లగ్నం నిర్ణయిస్తారు. లగ్నం నిర్ణయించిన తర్వాత ఏ క్షణానికి మీరు ఆ ప్రశ్నకు సమాధానం వెతకదలుచుకున్నారో ఆ క్షణానికి ఆ ప్రాంతానికి గ్రహస్థితిని కట్టి ఆ గ్రహస్థితి దానిలో పెట్టేసి మీరు ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతారు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ డివినిటీ అనే దాని గురించి నేను స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాను. చాలా పరిశుద్ధంగా ఉండాలి, అంత కాన్సన్ట్రేషన్తో చేయాల్సి వస్తుంది. మీ జన్మ కుండలి మామూలుగా మనం విశ్లేషణ చేసినప్పుడు ఎప్పుడు శుద్ధంగానే ఉంటాం, కానీ ప్రశ్నలకు సంబంధించినంత మాత్రము మీరు మనస వాచ కర్మణ ఆ జ్యోతిష్యులు ఏమి చెప్తున్నాయో దాని మీద నిమగ్నం అయిపోతుంది. మీ మనసంతా అక్కడే ఉండాలి. మీరు కర్మ మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా అక్కడే ఉండాలి. మీరు అప్పుడే మీకు సమాధానం దొరుకుతుంది. ఇక్కడ మరొక విషయం, మనము లగ్నానికి గ్రహస్థితి కడుతున్నాం. లగ్నం ఏమిటని పుస్తకుడు ఇచ్చిన అంతే ప్రకారం వస్తుంది. కానీ మీరు ఏ క్షణానికి జాతకం వేస్తారు అనేది ప్రశ్న. కుండలు ఏ క్షణానికి వేస్తారు? ఆ పృచ్ఛకుడు ప్రశ్న వేసిన సమయానికి వేస్తారా, లేదా ఆ క్షణాన్ని మీకు తీరిక లేకపోతే నువ్వు తర్వాత అని చెప్పారు, లేదా నేను వేసి చెప్పి నీకు సమాధానం చెప్తానులే అన్నారు. అప్పుడు మీరు ఆ ప్రశ్నకు సమాధానం పెట్టడానికి ఎప్పుడైతే కూర్చున్నారో ఆ సమయానికి వేస్తారా, పృచ్ఛకుడు ప్రశ్న వేసిన సమయానికి వేస్తారా? ఎందుకంటే దాన్ని బట్టి మీకు ఫాస్టెస్ట్ లగ్నం ఫిక్స్ అయిపోయింది. కానీ ఫాస్టెస్ట్ ఏమిటి? మూన్. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి, ఎవరితో కలిసి ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ భావంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి పృచ్ఛకుడి మానసిక స్థితిని మనం అంచనా వేయొచ్చు. అది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇక్కడ ఏమిటి ముఖ్యమంటే, మీరు ఏ క్షణాన ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికి కుండలి వేస్తున్నారో ఆ క్షణానికి మాత్రమే మీరు జన్మ కుండలి వెయ్యాలి. మీ లగ్నం పృచ్ఛకుడి దగ్గర తీసుకున్నా సరే, లేదా అదే క్షణానికి లగ్నం ఏమిటనే తీసుకున్నా సరే, అలా 2 రకాలుగా చేయొచ్చు.
ఒకసారి నా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు, నాకు బాగా తెలిసిన వాళ్ళు. సడన్లీ వాజ్ డిటెక్టెడ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. శుభ్రంగా ఆరోగ్యం ఉన్న మనిషి రోజు కనిపిస్తూ ఉంటాడు, హాయ్ హాయ్ అలా అంటుంటాము. క్యాన్సర్ అన్నారండి, చూడండి. ఒక క్షణం నాకేం మాట్లాడాలో అర్థం కాల. సరే ఆయన కూర్చోబెట్టి ఆయన మాట్లాడి, భార్య భర్త ఇద్దరు వచ్చారు, కూర్చోబెట్టి మాట్లాడి చెప్పి ఆయన ప్రశాంతపరిచి 1 నుంచి 249 మధ్య ఒక అంకె చెప్పండి అని అడిగా. అడిగితే ఆయన అంక చూసి వేళాకోళంగా 250 అన్నాడు. ఇప్పుడేం చేయాలి చెప్పండి? ఒక సిద్ధాంతగా నా పరిస్థితి ఏమిటి? 1 నుంచి 249 మధ్యలో అంకె చెప్పబోయా అంటే 250 అన్నాడు. నేను చెప్పిన రేంజ్లో ఆయన చెప్పిన అంకె లేదు అంటే ఆయన ప్రశ్నకి సమాధానం దొరకదని అర్థమా? లేదా ఈ ప్రశ్నకి సమాధానం వెతకడం అనవసరమా? నేను 2 ఆలోచించాను. ఏం చేయాలి ఇప్పుడు? ఆ క్షణానికి, ఆ మూమెంట్కి గ్రహస్థితి ఏమిటి, లగ్నం ఏమిటి అని వేస్తే 6, 8, 12 ఈ 3 స్పష్టంగా వెలిగిపోతున్నాయి. చాలా బలంగా ఉన్నాయి. 3 దుష్టగ్రహాలను 3 ఉన్నాయి. 6, 8, 12 హోప్లెస్ అనుకున్నాను నేను. సరే వారినేమో మీరు పదండి నేను చెప్తాను అని ఆమెకి చెప్పా. సమయం ఎక్కువ లేదమ్మా, ఏమన్నా రాత కోతలు ఉంటే పూర్తి చేసుకోండి అని చెప్పాను. అంటే జస్ట్ సిగ్నల్ ఉంది, మరీ సీరియస్ ఏం కాదని అన్నారండి అంది ఆవిడ. కానీ జాతకం ఇప్పుడు వేసిన దాని ప్రకారం మాత్రం చాలా సీరియస్, మీకు టైం లేదని అన్నది. ఆయన 3 వారాల్లో పైకి వెళ్ళిపోయాడు. సో ప్రశ్న కుండలి, జన్మ కుండలి ఈ 2 మనం వేసినప్పుడు ఒక లగ్నం మనం ఫిక్స్ చేయటంలోనే సమస్తం ఆధారపడి లగ్నం పృచ్ఛకుణ్ణి సూచిస్తుంది. మీరు ఏ సిస్టమ్ ప్రకారమైనా వెయ్యండి, పరిపూర్ణమైన అవగాహనతో, పరిపూర్ణమైన నమ్మకంతో మీరు ఈ పని చేస్తే సమాధానాలు దొరుకుతాయి. ప్రిన్సిపల్స్ అన్నీ కూడాను మీరు జన్మలగ్నాన్ని, జన్మకుండలికి ఏది వేస్తారో ప్రశ్న కుండలకు అవే ప్రిన్సిపల్స్ అందరూ అప్లికబుల్. అయితే ఇక్కడ కొంచెం వెసులుబాటు ఏంటంటే ఎస్ నో ప్రశ్నలు అవి ఇవి ఉంటాయి, కొన్ని ఎస్ నో ఆన్సర్లు వచ్చే ప్రశ్నలు. ఎప్పుడైతే శని కనిపిస్తాడో ప్రస్ఫుటంగా ఈ పని అవ్వదు అని చెప్పేస్తాం. అలాగే ఎప్పుడైతే కుజుడు కనిపిస్తాడో ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్తాం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తాం. గురుడు కనిపించిన, సూర్యుడు కనిపించిన, శుక్రుడు కనిపించిన అది మంచి జరగబోతుందని చెప్తాను. జన్మకుండల్లో తీసుకుంటే ఇంత సింపుల్గా, ఇంత స్ట్రైట్గా చెప్పలేము. ప్రశ్న కుండలో ఒక్క ప్రశ్నకే సమాధానం వస్తుంది కాబట్టి మీకు సమాధానం అంత సూటిగా స్ట్రైట్గా గ్రహం చెప్పేస్తుంది. అది సో నేను చెప్పదలుచుకుంది ఇంతవరకేనండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు రవీంద్రనాథ్ గారు. చాలా చాలా మంచి విషయాలు, కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. చాలా చాలా ధన్యవాదాలు. అమ్మ ప్రభమ్మ. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనకిచ్చిన అంశం జన్మకుండలి, ప్రశ్న కుండలి, ముహూర్త కుండలి అని 3 విచిత్రంగా ఇచ్చారు. ఇందులో నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను పంచుకుంటాను. జన్మకుండలి అనేది వ్యక్తి యొక్క కర్మను అనుసరించి మనకు తెలుస్తుంది. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్చలేము. గత కర్మలను అనుసరించి వ్యక్తి యొక్క కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మను అనుసరించి వేసేది జన్మకుండలి.
మనం కొన్ని ముహూర్తాలు ఆ సమయంలో సిజరీన్ కి పెట్టుకుంటాము అని పెట్టుకున్నా కానీ కూడా వ్యక్తి యొక్క కర్మ ఏ రకంగా ఉంటుందో, ఏవేవి అనుభవించాలో అవి అనుభవించడానికి తప్పనిసరిగా అదే జాతకాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చేది జన్మకుండలి. ప్రశ్న కుండలి మనం ఇప్పుడు ఎలా వేస్తాము అన్నది రవీంద్రనాథ్ గారు చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. దాని గురించి మళ్ళీ నేనేమీ మాట్లాడను. ఇంకొకటి ఏంటి అంటే ప్రశ్న కుండలి మనం 2 రకాలుగా వాడతాం. వ్యక్తి యొక్క జాతకం లేనప్పుడు ఆ సమయానికి అప్పటికప్పుడు మనం నిర్ధారణ చేసుకోవడానికి వేసేది కూడా ప్రశ్న కుండలి అవుతుంది. అంటే అంతవరకు మాత్రమే మనం చెప్పగలుగుతాము. అదే జన్మ కుండలి ఉంటే ఎంతవరకు కావాలి, ముందు వెనకలు ఏమైనా ఉన్నాయా, మార్చే అవకాశం ఏదన్నా ఉంటుందా అనేది జన్మ కుండలిలో అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రశ్న కుండలిలో ఎంతవరకు అడిగారు, ఆ నెలలు ఆ సంవత్సరం వరకు ప్రశ్న అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పగలుగుతాం. ఇంకొకటి ప్రశ్న కుండలి ఏ సమయంలో వాడుకుంటాము అంటే సహజంగా మనం ఉద్యోగాల్లో కానీ, వృత్తుల్లో కానీ, లేదా ఇంకా ఏవైనా పనులు చేయాలి అనుకుంటున్నప్పుడు మనకు రెండింటికి సమానమైన విభజన వచ్చినప్పుడు, అంటే 2 ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు 2 ఈక్వల్ గా వచ్చేది. అంటే దేన్ని ఎంచుకోవాలి అనే విషయం మనకి తెలియని సందర్భంలో, లేదా వ్యాపారాలు పెడుతున్నాము రెండింటికి ఈక్వల్ గా ఉంది, ఇంకేమైనా పనులు చేయాలి అన్నప్పుడు 2-3కి ఈక్వల్ విభజన వచ్చినప్పుడు ఆ సమయంలో మనం ప్రశ్న కుండలి వేసుకుంటే దేనికి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్, ఇంకా దాని విధానాలు చాలా ఉంటాయి. ఎవరు ఏ విధానాన్ని అనుసరించుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ కానీ అవి పెట్టుకొని వేసుకుంటే దేనికి ఎక్కువ బలం వస్తుందో దాన్ని ఎంచుకునే అవకాశం కూడా మనకి ఆ సమయంలో దొరుకుతుంది. అక్కడ కన్ఫ్యూజన్ అనేది మనకు ఉండదు. ఓ ఇది పర్ఫెక్ట్, ఏది పర్ఫెక్ట్ అన్నది మనం నిర్ణయించుకోలేని సందర్భంలో ఈ ప్రశ్న కుండలిని మనం వాడచ్చు. ఇంకొకటి ముహూర్త కుండలి. ముహూర్త కుండలి అనేది దాదాపుగా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్తే మనం ఏ పని చేయాలి అనుకుంటున్నామో దానికి అనుసరించి మనకి మంచి జరిగే అవకాశాన్ని అక్కడి నుంచి ఇంకా మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేయడానికి దైవజ్ఞుడు పెట్టేది ముహూర్త కుండలి అనుసరించి పెడతారు. దీనికి దానికి సపరేట్ గా ముహూర్తాలకి శుద్ధులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే మనము అనుకూల సమయానికి మనకి అన్ని రకాలుగా చూసుకొని పెట్టుకోవడానికి ఆప్షన్ ఉన్నది మాత్రం ఈ ముహూర్తం ఒకటి మాత్రమే. మిగతావి 2 కూడా మనకి అనుకూల సమయాన్ని మనం ఎంచుకునే ఆప్షన్ మన దగ్గర లేదు. కాబట్టి ఏ సమయానికి ఏ విషయానికి అవి 3 ప్రత్యేకతలే. జన్మకుండలి లేకుండా వ్యక్తి లేడు, అది లేకుండా అతని జీవితం ఉండదు, కర్మ ఏంటో మనం తెలుసుకోలేము. సమయాన్ని అనుసరించి నిర్ధారణ చేసుకోవడానికి ఏదైనా మనం డివిజన్ చేసుకోవడానికి ప్రశ్న కుండలి అవసరము. ముహూర్తం అయితే పెట్టుకోవాల్సిందే అన్నిటికీ, అది లేకుండా మనం ఏమీ చేయలేము. కాబట్టి 3కి ఏ సమయానికి అది మాత్రమే ఇంపార్టెన్స్ ఉంది. ఒకదాన్ని పెంచడం కానీ ఒకదాన్ని తగ్గించడానికి కానీ మనకి ఆప్షన్ లేదు అనే విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా డాక్టర్ ప్రభ గారు. మంచి పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చారు. మనకి చాలా మంది మిత్రులు చేయెత్తి ఉంచారు. అందరినీ మనం అందరి జ్యోతిర్వాణి విందాము. జిఆర్ వేణు గారు, జిఆర్ అన్నారు, జిఆర్ ఏమో బహుశా జిఆర్ వేణు గారు. సార్ జిఆర్ వేణు సార్. సార్ నమస్కారం. సభ్యులకు ఆహ్వానితులకు అందరికీ కూడా నమస్కారం. నేను 5 నిమిషాలు ఎక్కువ చెప్పేది అంటే పుస్తకంలో ఉంది, ఓయూలో గురువులు చెప్పిన పాఠాన్ని మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అంటే జన్మజాతకం ప్రశ్నాజాతకం అంటే వ్యక్తి జన్మించిన సమయానికి వేసిన చక్రం ఏంటి, అది జాతక చక్రం. వ్యక్తి ప్రశ్నించిన సమయానికి వేసిన చక్రం ప్రశ్నాజాతకం. ఈ సందర్భంలో వ్యక్తి యొక్క జన్మజాతకపు ప్రాముఖ్యతను విస్మరించరాదు. జాతక చక్రంలో సూచించబడిన ఫలితము ప్రశ్నాజాతకంలో కూడా ప్రతిఫలిస్తే ఆ ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. జన్మజాతకంలో శుభ ఫలితము, ప్రశ్నాజాతకంలో అశుభ ఫలితము సూచించబడిన వ్యక్తి ఈ జన్మలో చేసిన పాప ఫలితాలను అనుభవిస్తున్నట్టుగా తెలుసుకోవాలి.
అయితే జన్మజాతకంలో చెడు ఫలితము, ప్రశ్నాజాతకంలో శుభ ఫలితము సూచించబడిన వ్యక్తి ఈ జన్మలో చేసిన శుభ కర్మల ఫలితాలు అనుభవిస్తున్నట్టుగా తెలుసుకోవాలి. జాతక చక్రంలోను ప్రశ్న చక్రంలోను కూడా ఒకే రకమైన సూచనలు ఉన్నట్లుగా ఉంటే క్రితం జన్మలోని కర్మ ఫలితాలను అనుభవిస్తున్నట్టుగా తెలుసుకోవాలి. కాబట్టి ప్రశ్నా చక్రంతో పాటుగా జన్మ జాతక చక్రాన్ని కూడా పరిశీలించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అయిపోయిందా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ప్రశ్న యొక్క ఆవశ్యకత ఏంటి, ప్రత్యేకత అంటే జాతక చక్రం ఉన్నప్పుడు ప్రశ్న ఎందుకు అనే అంశం కూడా వస్తుంది. జన్మజాతక చక్రంలో ఫలిత కాల నిర్ణయం స్థూలంగా జరుగుతుంది. ప్రశ్నా చక్ర జాతకంలో సూక్ష్మంగా కాల నిర్ణయం జరుగుతుంది. పూర్వజన్మ కర్మ ఫలితాన్ని వ్యక్తి తన మరణ పర్యంతరం అనుభవిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని వివరించడానికి జన్మజాతకం అనేది సరిపోతుంది కదా, ప్రశ్నా జాతకంతో అవసరం ఏమిటి అన్నది. అంటే ఇది ప్రశ్నా మార్గంలో చెప్పబడ్డ విషయము. పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలను వివరించడానికి జన్మజాతకం అనేది ఉపయోగపడుతుంది. ఈ జన్మలో చేసిన కర్మ ఫలితాలను తెలుసుకోవడానికి ప్రశ్నా జాతకం అనేది ఉపయోగపడుతుంది. జాతక చక్రంలో ఉన్న లక్షణాలతో ప్రశ్న ద్వారా ప్రశ్నా చక్రంలో సూచించబడిన ఫలితాలను భేదం కలిగినప్పుడు ప్రశ్నా చక్రంలో సూచించబడిన ఫలితాలను ఈ జన్మలో చేసిన కర్మ ఫలితాలను గుర్తించాలి. జన్మ జాతకంలో సూచించబడిన ప్రశ్నలు పూర్వజన్మ కర్మ ఫలితాలుగా గుర్తించాలి. జన్మజాతకం లేనప్పుడు లేదా జనన సమయ వివరాలు లేనప్పుడు వ్యక్తి సంశయం తీర్చుకోవడానికి ప్రశ్నా పద్ధతి ద్వారా మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. ఇది తేడా అండి ప్రశ్నా జాతకానికి జన్మజాతకానికి. ఈ అవకాశం ఇచ్చిన గురువులకు చాలా కృతజ్ఞత. నమస్కారం సార్. వేణు గారు ధన్యవాదాలు. ఉస్మానియా యూనివర్సిటీ స్టడీ మెటీరియల్ విషయం తీసుకొచ్చి గుర్తు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీధర్ గారు చెప్పండి. అందరికీ ఈరోజు ప్రశ్న శాస్త్రం గురించి ముందుగా గురువులకి, సోమనాథ శాస్త్రి గారికి, శేషరావు గారికి, ముఖ్యంగా మన కమలాకర శర్మ గారికి, ఎంవి వెంకటేశ్వర గారికి అందరికీ నమస్కారాలండి. ఈరోజు ప్రశ్న శాస్త్రం అన్నారు. ప్రశ్న శాస్త్రానికంటే అందరూ చాలా బాగా చెప్పారండి. కొత్త విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది. విన్న తర్వాత అంటే ఇప్పటి వరకు నేను ఈరోజు చూడలేదు, ఇప్పుడే చూశాను. ప్రశ్న శాస్త్రం అంటే అండి నేను ఎలా చెప్తానంటే టైం లేనప్పుడు అంటే ఈ ప్రశ్న శాస్త్రం అనేది మనం ప్రశ్న శాస్త్రం కాదండి, ప్రశ్న కుండలి జన్మ కుండలి. అవునండి, జన్మ కుండలి, ప్రశ్న కుండలి, ముహూర్త కుండలి. అయితే అసలుకి మనం ఈ ప్రశ్న శాస్త్రం అనేది ఒక వ్యక్తి మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు జ్యోతిష్ శాస్త్రం ద్వారా సమాధానాలు వెతుకు ఒక ప్రక్రియ. దీనిని హోరారి జ్యోతిష్ అని కూడా పిలవటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రశ్న వేసిన సమయం ఆధారంగా ఒక జాతకం తయారు చేసి దాని ద్వారా ప్రశ్నలకు సమాధానం చెప్పడం కూడా అవుతుంది. అయితే ప్రశ్న శాస్త్రం అంటే ఈ ప్రశ్న శాస్త్రం లేదా హోరారి జ్యోతిషం అనేది జ్యోతిష్యములో ఒక భాగం. దీనిలో ఒక వ్యక్తి ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నించిన సమయాన్ని మనం ఆ సమయాన్ని తీసుకొని ఆ సమయం ఆధారంగా ఒక జాతకాన్ని తయారు చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం ప్రశ్న కూడా వేయటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా అండి ఒక వ్యక్తి మన్ని నమ్మి ప్రశ్న వేయటానికి వచ్చినప్పుడు అతనికి ఉన్నటువంటి భయం వలన లేకపోతే ఒక వస్తువు పోతుంది, ఆ వస్తువు వస్తుందా లేదా అని ఆ కంగారులో రావటం జరుగుతుందండి. అతను మనం 10 నిమిషాలు కూర్చోండి, 20 నిమిషాలు కూర్చోండి అంటే కూర్చోరండి. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఆరాటం. కాబట్టి ఇక్కడ అంటే ఆ గ్రహస్థితిని అతనికి ఉన్నటువంటి గ్రహస్థితి వస్తుందా రావట్లేదు అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమయాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే వస్తుందా లేదా, ఆ సమయం అంటే ఆ హోర ఏం జరుగుతుంది, ఆ హోర జరిగేటప్పుడు ఆ గ్రహాలు ఏమున్నవి, దాన్ని బట్టి
మనం ఫలితం అనేది ఖచ్చితంగా చెప్పచ్చండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విధానం నా దగ్గరికి వచ్చే వాళ్ళని పండు ఏదైనా ఒక మీకు ఇష్టం వచ్చినటువంటి పండు చెప్పమంటాను. మామిడి పండు లేదా పూల పేర్లు చెప్పమంటాను. ఇవి సంఖ్యాశాస్త్ర ప్రకారంగా తీసుకొని దానికి అప్పుడు జరుగుతున్నటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి గ్రహాలు ఏమి నడుస్తున్నాయో వాటిని అన్నిటి కూడి దానికి సమాధానం చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ 10 నిమిషాలు కూర్చొని 20 నిమిషాలు కూర్చొని సరే అతనికి ఎప్పుడు చెప్తాడా అని ఆరాటం ఉంటుందండి. కాబట్టి ఆ ఖచ్చితమైన అంటే ఏ గ్రహం ఆ పుచ్చుకుడు ఏ గ్రహాలు ఏ హోర నడుస్తుంది అనే దాని ప్రకారము అది వస్తుందా లేదనేది మనకి వచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఖచ్చితంగా మనం ఈ ప్రశ్న శాస్త్రం అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగం కాబట్టి జరిగిపోయినటువంటి విషయాన్ని ఇది దొరుకుతుందా లేదా, లేకపోతే ఈ పని అవుతుందా లేదా, లేకపోతే వివాహం అవుతుందా లేదా, జరగబోయే భవిష్యత్తు గురించి అది ఫలితం వస్తుందా లేదా అనేది అడగటం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితమైన సమాధానం. ఇది తప్పైనా ఒప్పైనా ఇది మనం ఎవరైతే జ్యోతిషులంగా ఉన్నామో వారు చాలా శుద్ధిగా, రెండవది మనం చేసేటటువంటి విల్ పవర్ మీద, మనం చేసేటటువంటి జపం మీద లేదా మనం చేసేటటువంటి ఉపవాసం మీద ఆధారపడి ఉంటుందండి ఫలితంగా దాదాపు ఇచ్చేటటువంటి ఫలితాలు. కాబట్టి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడం జరిగిందండి. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీధర్ గారు. మనం అందరం ఆలోచనలు చేస్తూ ఏదో ఒకటి చెప్పుకుంటుంటేనే అన్ని తెలిసి వస్తుంటాయి కాబట్టి చాలా మంచి విషయాలు చెప్పారు. అమ్మ మాలతి గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జన్మ కుండలి, ప్రశ్న కుండలి. ప్రశ్న కుండలి అనేది అసలు జ్యోతిష్ శాస్త్రానికి ఒక సారాంశంలాగా మనం భావించాలని నా ఉద్దేశం. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రమే కర్మని బట్టి, భారతీయ సంప్రదాయం ప్రకారం కర్మని పట్టే మన పుట్టుక, కర్మని పట్టే మన జాతక చక్రం, కర్మని బట్టే మన జీవితంలో సంఘటనలు అన్నేను. లేకపోతే అందరి జీవితాలు ఒకటేలాగా ఉంటాయి కదా, కాలాన్ని బట్టి మాత్రమే అయితే అందరికీ ఒకలాగే ఉండాలి సంఘటనలన్నీ కూడా, కర్మలన్నీ కూడా, ధనం కానీ ఏ విషయం కానీ. పూర్వజన్మ కృతం పాపం అని మనం ఎంతో నేర్చుకున్నాం. పాత జన్మల్లో కర్మల్ని బట్టే ఇప్పుడు జరిగే సంఘటనలు అన్నీ ఉంటాయి. అంటే ప్రశ్నలో ఏంటంటే ఆ సమయానికి వాళ్ళు వేసిన ప్రశ్న ఏదైనా కానివ్వండి. జన్మజాతకం ఇందాక ప్రభ గారు చెప్పినట్టు, వేణు గారు చెప్పినట్టు, మన పూర్వజన్మ కర్మని బట్టి ఏర్పడిన గ్రహ పరిస్థితి. మనిషి పుట్టిన తర్వాత భారతీయ తత్వంలో తప్పకుండా దైవిక భావనలు, ఆధ్యాత్మిక భావనలు ఉంది. ప్రతిరోజు ఏదో ఒకటి చదువుకోవడం, ఏ శ్లోకం చెప్పుకోవడం. శ్లోకాలు చెప్పుకున్నంత మాత్రాన మంచి వాళ్ళు అయిపోతారా అంటే చెడుని కొంతైనా తొలగిస్తాయి శ్లోకాలు చెప్పుకోవడం. దైవతత్వాన్ని గమనించుకుంటే, దైవాన్ని ఆరాధించడం వల్ల పాత జన్మల కర్మలు కొంతైనా తొలగిపోతూ ఉంటాయి. అలా 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 ప్రతినిత్యం మంచి భావనలతో చేసిన పనులున్నటి వల్ల ప్రశ్న జాతకంలో తప్పనిసరిగా శుభాన్ని సూచించే అంశాలే గుర్తింపబడతాయి. అంటే ఈ రెండిటికి గత జన్మల్లో చేసిన కర్మలేంటి, ఇప్పుడు వీళ్ళు పుట్టిన తర్వాత చేసిన పుణ్యాన్ని ఎంత సంపాదించుకున్నారో ఆ పుణ్యం వల్ల అసలు జన్మ జాతకంలో ఉన్న అశుభగ్రహాల ప్రభావం కూడా తొలగిపోయి శుభగ్రహాల ప్రభావం మాత్రమే కనబడుతుంది అక్కడ వాళ్ళు చేసిన పుణ్యకర్మల వల్ల.
ముఖ్యమైన వ్యత్యాసం ఇది. ఆ టైంకి వాళ్ళు అడిగిన ప్రశ్న టైంని బట్టి మనం లగ్నం వేసుకుంటాం, మనం మిగిలిన గ్రహాలన్నీ చూస్తాం. అవన్నీ ఇందులో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. పద్ధతులన్నింటికంటే కూడా ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే, ప్రశ్న జాతకం ఈ జన్మలో వ్యక్తి చేసిన పుణ్యాన్ని బట్టి అసలు జన్మ జాతకంలోని పరిస్థితులు మారిపోతాయి అని సూచిస్తుంది. దాన్ని బట్టే సమాధానాలు ఉంటాయి. దాన్ని జ్యోతిష్యుడు జాగ్రత్తగా గమనించి, ఇదంతా కూడా రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు మన ఉపాసనా జ్ఞానం ద్వారా, మన చిత్తశుద్ధి వల్ల వాళ్ళకి సరైన సమాధానం చెప్పడానికి మనకి వీలవుతుంది అనేది చెప్పడానికి అది ముఖ్యమైన విషయం. ఇందులో అదే లగ్నం వాళ్ళు అడిగిన ప్రశ్నలనే, వాళ్ళు అడిగిన లగ్నాన్ని బట్టే, అది ఆరోగ్య ప్రశ్న కావచ్చు, దూర ప్రశ్న కావచ్చు, ఇంకో ప్రశ్న కావచ్చు, ఇంకో ప్రశ్న కావచ్చు, సరైన సమాధానం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలమ్మా. మంచిగా పాయింట్స్ కరెక్ట్గా తీసుకొచ్చారు, కర్మ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి రాజలక్ష్మి గారు ప్లస్ నాగకుమారి గారు ఉన్నారు. నాగకుమారి గారిది విని మనం రాజలక్ష్మి గారిది విందాం. అమ్మా నాగకుమారి గారు. సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్కారాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రశ్న కుండలి ఆవశ్యకత ఏంటి? జన్మ కుండలితో వచ్చిన వ్యక్తికి అన్ని మనం చెప్పగలుగుతాం. జీవితంలో జరిగే అన్ని సంఘటనలు దాదాపుగా అంతో ఇంతో చెప్పగలుగుతాం. సో వాళ్ళు ఏదో ఒక ప్రశ్నతో వస్తారు, అది కూడా చెప్పగలుగుతారు. సో ప్రశ్న కుండలి ఆవశ్యకత ఏంటి అంటే, ఇది ఒక ప్రత్యేకమైన టూల్. ఒక డాక్టర్ దగ్గర ఎన్ని రకాల టూల్స్ ఉంటాయో అట్లా మన దగ్గర కూడా ఒకటికి ఒకటి ఒక టూల్ ఉంటే క్రాస్ చెక్ చేసుకోవటానికి వీలవుతుంది. ముఖ్యంగా మనం మామూలుగా జన్మ కుండలి ఆధారంగానే ఫలితాలు చెప్పేటప్పుడు కూడా ప్రశ్న వేసుకోవాలి. ఆ సమయానికి జన్మ కుండలి వివరాలు ఉన్నప్పటికీ, జన్మ కుండలి ద్వారా దశాభుక్తుల ద్వారా, గోచారం ద్వారా మనం ఫలితాలు చెప్పగలిగినప్పటికీ కూడా ప్రశ్న వేసుకోవాల్సింది. ఎందుకని అంటే, కొన్ని సందర్భాలలో మనం ఇచ్చిన ఫలితం వర్కౌట్ కాలేదు అని మనకు తెలుస్తుంది. అందుకని ముందుగానే మనం ప్రశ్న వేసుకుంటే ఆ జాతకుడికి ఏది రాసి ఉందో అది వర్కౌట్ అవుతుందో కావట్లేదా, అంటే జాతకుడు జన్మించిన తర్వాత కొన్ని అయినా పుణ్యకార్యాలు చేసి ఉంటే ఆయన తెచ్చుకున్న పుణ్యం ఎంతుంది? మన ఎంత గొప్ప క్రెడిట్ కార్డ్ అయినా, ఎంత డెబిట్ కార్డ్ అయినా మనం రోజు స్వైప్ చేస్తూ వెళ్తే లిమిట్ అయిపోతుంది. సో వాళ్ళు కొన్ని పుణ్యాలతో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అనుభవించిన సౌఖ్యాల ద్వారా వాళ్ళు ఏది కోరుకుంటే అది జరిగిపోయింది. ఈ రోజు అది కావాలి, ఈ రోజు నేను ఇల్లు కట్టుకోవాలి, ఈ రోజు నేను అమెరికా వెళ్ళాలి, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వాళ్ళ పుణ్యం తరిగిపోతుంది. సో ఇంకొకటి అవ్వట్లేదు అంటే అప్పుడు మనం ఆలోచించాలి, వీళ్ళు ఈ జన్మలో ఇన్ని పొందారు కదా, సమాజానికి ఏం చేశారు, ఎంతవరకు తమ వంతు సహాయం చేయగలిగారు ఇతరులకి అని చూసిన తర్వాత మనం కరెక్ట్ గా వాళ్ళకి ఆన్సర్ చెప్పగలుగుతాం. మనం చెప్పిన జ్యోతిషం అనేది ఫలించాలి అంటే ప్రశ్న కుండలి తప్పనిసరిగా వేసుకోవాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక టూల్ లాగా ఉపయోగించుకుంటాను నేనైతే తప్పనిసరిగా. మనం చెప్తున్నది కరెక్ట్ అవునా కాదా, అట్లీస్ట్ మనది మనకు తెలియటానికి. లేదు ఇతను చాలా శుభ కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే ఏదో అనుకోని అవకాశం వస్తుంది, ఎక్కడి నుంచో ఒక అవకాశం వస్తుంది, అతనికి శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది. సో మనం ఇంకొంచెం మంచిగా, ఇలా కాదు అలా కూడా చేయండి, ఇంకొంచెం చేయండి అని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపించవచ్చు. ఇంకా ఈ టూల్ ద్వారా మనము ఈ ప్రశ్న ద్వారా ఎన్నో, అంటే జన్మ జాతకము, జన్మ కుండలి ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను కూడా చెప్పొచ్చు. వచ్చి మనల్ని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇంట్లో డైమండ్ రింగ్స్ పెట్టామండి, కనిపించట్లేదు, పనమ్మాయి తీసిందా, ఎవరు తీశారు, ముఖ్యంగా వాళ్ళ మీదే వస్తాయి కదా ఇలాంటి డౌట్స్. అలాంటి విషయాలు కానీ, లేదా ఎంపిక చేసుకోవటానికి 2 సంబంధాలు వచ్చాయండి, పెళ్లి సంబంధాలు, అమెరికా సంబంధం ఒకటి, ఇక్కడ సంబంధం ఒకటి, ఏది చేసుకోమంటారు. సో ఇలాంటి విషయాలు. సో ఇంకా ఆరోగ్య ప్రశ్నలు, మనకు తెలుసు, ఇంకా నిధి దొరుకుతుందా, వర్షం వస్తుందా, పోటీలో ఎవరు గెలుస్తారు, ఎలక్షన్స్ కదండి, ఏ పార్టీ వస్తుంది, ఇలాంటి రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చివరికి కరెంట్ పోతే కూడా కరెంట్ ఎప్పుడు వస్తుంది, నీకు జ్యోతిషం వచ్చు కదా చెప్పు అంటుంటారు. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం ప్రశ్న ద్వారా చెప్పొచ్చు.
అంటే అతి సమీప భవిష్యత్తులో జరగబోయే ఏ విషయాన్నైనా కొంచెం చెప్పటానికి వీలవుతుంది. దూరపు బంధువుల గురించి, మిత్రుల గురించి. ఇప్పుడంటే మొబైల్స్ అన్ని వచ్చేసాయి. సో అందరికీ అంత అవసరం లేదు, కానీ ఏదన్నా తెలియని విషయాలు తెలుసుకోవాలి అంటే కూడా, ఏ అమెరికాలోనో ఏదో జరుగుతోంది, ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, ఇలాంటివి తెలుసుకోవాలి అంటే మనము ఖచ్చితంగా ప్రశ్న ద్వారా చెప్పొచ్చు. ఇకపోతే ముహూర్త కుండలి. సో భగవంతుడు ఒక భవిష్యత్ వాణి అనేది లిఖించాడన్నమాట. ఆ పుస్తకం ఒక సామాన్య మానవుడికి దొరికింది. అన్ని చదువుకున్నాడు. అయితే కొన్ని పేజీలు మధ్యలో ఖాళీగా ఉన్నాయి. స్వామి ఏంటి మరి నాకు ఇలాంటి పుస్తకం ఇచ్చావు, భవిష్యత్ వాణి, నాకు ఏం జరగబోతుందో అన్ని చెప్తున్నా అన్నావు, మరి దీంట్లో కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి ఏంటి అని అడిగాడు. అడిగితే భగవంతుడు అప్పుడు చెప్పాడంట, యాజ్ యూ విష్, నువ్వు ఎలా కోరుకుంటే అలా జరుగుతుంది అని. నేను కోరుకోవటం ఏంటి అంటే, మనము ఏదైనా ఒక కార్యక్రమం చేయటానికి ముహూర్తాన్ని ఎంపిక చేసుకోవటం. కోరుకోవటం అంటే ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయటానికి, ఆ క్షణాల్ని, జ్యోతిష్యులు మనకి ప్రసరించే ఆ కిరణాల్ని సద్వినియోగం చేసుకోవటానికి సరి అయిన సమయాన్ని ఎంపిక చేసుకోవటం. అది మన దాంట్లోనే ఉంటుంది మనం కోరుకునే కోరిక ఏంటి అనేది. అది ముహూర్త చక్రం యొక్క ప్రాధాన్యత. మీరు చూడండి, వీళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే, వాళ్ళు నామినేషన్ వేస్తున్నప్పుడు కూడా ముహూర్తం పెట్టించుకుని వెళ్తారు. ముహూర్తాన్ని నమ్మము అంటారు. మన వాళ్ళు యూనివర్సిటీల్లో ఈ కోర్సులు ఇవన్నీ మనల్ని ఇచ్చేయటానికి కొంచెం మనకు ఆటంకాలు ఏర్పరుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు తెల్లారి లేస్తే నమ్మేది ముహూర్తమే. ముహూర్తం లేకుండా వాళ్ళు ఏ పని చేయరు. సో ఆ ముహూర్తానికి అంత బలం ఉంది. ఆ క్షణానికి మనం చెప్పుకుంటాం, నిన్ను కలిసిన టైం ఎలాంటిదో. ఏమీ తెలియని కామన్ మ్యాన్ కూడా అంటాడు, చూపులు కలిసిన శుభవేళ అంటాడు కదా, పాటలు పాడుకోవడం కానీ ఏదైనా కానీ. అంటే ఇది ప్రాచుర్యంలో ఉంది. ఆ ముహూర్తం ఎంత ఇంపార్టెంట్, వీళ్ళు ఏమేం చేయగలుగుతారు, ఆ టైం ఎలా సహకరించింది వాళ్ళకి, వాళ్ళు అనుకున్నది ఎలా తీరింది కోరిక, సో ఏది అనుకున్నారో ఆ పనిని ఎంత సక్రమంగా చేయగలిగారు అనేది వాళ్ళు ఎంపిక చేసుకున్న ముహూర్తం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇట్లా ఈ 3 కుండలిలు కూడా ప్రతి జ్యోతిష్కుడు కంపల్సరీగా పరిశీలించుకోవాలి. వాటి పట్ల గ్రిప్ తెచ్చుకోవాలి. ఒక అవగాహన, అది ఒక టూల్, అది దాన్ని ఎంత సక్రమంగా వినియోగించుకోగలిగితే వాళ్ళు సమాజానికి అంతగా చక్కటి సేవల్ని అందించగలుగుతారు. ఇంత చక్కటి టాపిక్ ని ఎంపిక చేసి నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు గురువులకు ధన్యవాదాలమ్మా నాగకుమారి గారు. మనకి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే వారు, ఇస్తారనుకుని ఆశించేవారు రాజ్యలక్ష్మి గారు, రండి. నమస్కారం అండి. సర్వేభ్యో ఆచార్యభ్యో నమో నమః. అందరికీ నా నమస్కారాలు. మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను చెప్తానో లేదో తెలీదు, ట్రై చేస్తానండి. అయితే ఇంకా వ్యత్యాసం విశేషం చెప్పేశారు ఆల్మోస్ట్. ఎందుకంటే జన్మ కుండలి అనేది ఆ వ్యక్తి భౌతికంగా ఏ ప్లేస్ లో ఎప్పుడు ఎక్కడ పుట్టాడో అదొక స్థిరమైన ఇంకా జాతకం. అది ఇక అందులో మార్పు ఉండదు. కానీ ప్రశ్న లగ్నం అనేది ఆ అడిగిన వ్యక్తి ఎక్కడి నుంచి అడిగారు, ఏ స్థలం నుంచి ఏ క్షణం అడిగారు, అది కూడా మనకి ఇది ప్రశ్న లగ్నం, ప్రశ్న కుండలి వేసుకుంటాం. అయితే రెండిట్లో వ్యత్యాసం ఏంటంటే, ఇదేమో దీర్ఘకాలిక అంటే ఫలాదేశాలకి జన్మ కుండలిని ఉపయోగిస్తాం. 12 భావాల గురించి అతని లైఫ్ ఎట్లా ఉంటది అనేది మొత్తం చెప్పగలుగుతాం. ఇంకోటి ఏంటంటే దాని విశేషం ఏంటంటే దశా సిస్టమ్ వల్ల, ఆ దశా సిస్టమ్ వల్ల మనం పూర్తిగా ఆయన పూర్ణాయుష్ ఎన్నాళ్ళు ఉంది అన్ని కూడా చెప్పగలుగుతాం. అది మనకి జన్మ కుండలి సంబంధించింది. అట్లాగే ప్రశ్న కుండలిలో ఏంటంటే ఏ వ్యక్తి యొక్క జన్మ వివరణలు తెలియకపోయినా కూడా, ఎవరు వచ్చి అడిగినా కూడా మనం తక్షణం జవాబు ఇవ్వగలుగుతాము. అది కూడా వాళ్ళకి తాత్కాలికంగా వెంటనే వాళ్ళకి సమాధానం దొరికి వాళ్ళు తక్షణం నిర్ణయం తీసుకోవాలంటే కనుక వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఈ రెండిట్లో ఉన్న తేడా ముఖ్యంగా అయితే అదే అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే అసలు జ్యోతిష్కుడికి ఇది ప్రశ్న కుండలి అనేది ఒక పరీక్ష అన్నమాట. మామూలుగా అయితే మనం జన్మ కుండలి వేసేస్తాము, దాన్ని బట్టి ఎన్నో బుక్స్ ఉన్నాయి. ప్రశ్న లగ్నంలో కూడా చాలా బుక్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఇందాక మీరు అన్నారు సాహిత్యం ఏమన్నా ఉందేమో,
నేను చాలా వరకు బుక్స్ రాసి పెట్టి మీకు యాక్చువల్లీ ఆర్టికల్ కూడా సగం రాసాను. 7వ తారీఖున మెడికల్ ఆస్ట్రాలజీ అయిపోయాక అది పంపిస్తానని పక్కన పెట్టాను అనమాట. సో అయితే ఏంటంటే జన్మ లగ్నం, ప్రశ్న లగ్నం ఎవరైనా మన దగ్గరికి వచ్చారంటే ఫస్ట్ నేను వాళ్ళు వచ్చిన టైం నోట్ చేసుకుంటాను. ఆ రోజు డేటు టైము అది కూడా నోట్ చేస్తాను. ఎవరు వచ్చినా సరే అది రాస్తాను. ఎందుకంటే ప్రశ్న లగ్నం ఇందాక రవీంద్ర గారు కూడా చెప్పారు, ప్రశ్న లగ్నం అడిగే వాళ్ళ మనసు చంద్రుడు. ముఖ్యంగా అడిగే అతను కరెక్ట్ గా అడుగుతున్నారా, లేకపోతే మనల్ని ఏదైనా పరీక్షించడానికి వెటకారానికి అడుగుతున్నారా, అవి కూడా మనకు తెలుస్తాయి. అయితే చంద్రుడితో పాటు రాహు ఉంటే వాళ్ళు ఏదో అంత క్లియర్ గా అడగరని మనం అనుకోవచ్చు అనమాట. సో అవన్నీ వేరే విషయాలు. అయితే ఇంకా నా అనుభవాలు అయితే కోకొల్లలు. అన్ని రకాల ప్రశ్నలకి ఆల్మోస్ట్ సమాధానాలు ఇవ్వగలిగాను ఈ రోజు వరకు. కాకపోతే ఏంటంటే చాలా వరకు రోగ ప్రశ్నలు వస్తాయి. మనకి 12 భావాలకు సంబంధించిన ప్రశ్నలే మనకు వస్తాయి ఎక్కువగాని. బయట ప్రశ్నలు అయితే ఎవరు అడగరు కదా. సో 12 భావాలకు సంబంధించే మనకు వస్తాయి. సో దాంట్లో కూడా రోగాలు ఎవరైనా వస్తే వాళ్ళు పోయేది ముందు మనకు తెలిస్తే అది నేను చెప్పి ఇంకా రేపు 24 గంటల లోపే టైం ఉంది కాబట్టి అనవసరం ఉపాయాలు కూడా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మర్నాడు నాకు ఫోన్ చేసి నిజమే మేడం ఆవిడ రాత్రి 10:30కి వెళ్ళిపోయారని అట్లా 2-3 కేసులు అవి కూడా అయినాయి. రీసెంట్ గా కూడా మొన్న ఫిబ్రవరి 4వ తారీఖున ఒక కేసు, అంటే ఒకటండి ఒకే రోజున మనకి ఒకలాంటి ప్రశ్నలే వస్తాయి. మనం అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకళ్ళు వచ్చారంటే సేమ్ జాబ్ వస్తే ఆ జాబ్ టెన్షన్ వాళ్ళే ఆ రోజంతా వస్తూ ఉంటారు. ఇది కూడా ఒకటి మనం అబ్జర్వ్ చేసాము. అనారోగ్యాలు వస్తే కాలుకు సంబంధించి నా దగ్గర వాళ్ళ ఫోటోలు కూడా ఉంచుకున్నాను అనమాట. ఒక ఆవిడది ఏమి డేట్ ఆఫ్ బర్త్ టైం లేవు ఆంటీ అని చెప్పింది అమ్మాయి. సో ఆవిడ నా ఎదురుగానే కూర్చున్నారు. మనం కూర్చున్నప్పుడు ఈ ఎన్నో రకాల టూల్స్ మనకి ఇచ్చారు ప్రశ్న శాస్త్రంలో. సో అవన్నీ కూడా మీకు టైం ఉంటే చెప్తాను నేను. అయితే ఏంటంటే ఆవిడ కూర్చున్న స్థానాన్ని బట్టి నేను లగ్నాన్ని నేనే అనుకుని డిసైడ్ చేసుకుని ఆవిడికి కాళ్ళకి ప్రాబ్లం ఉంటదని కూడా చెప్పి ఆవిడ అదే చెప్పారు. సో అవి తగ్గడానికి ఉపాయాలు కూడా చేశాక ఆ అమ్మాయి ఫోన్ ఒక 15 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, ఆంటీ అమ్మకి బాగుంది అంటే ఇప్పుడు ఆవిడ కాళ్ళు నడవగలుగుతున్నారని కూడా ఆ రిపోర్ట్ మనకు వచ్చింది అనమాట. అదే రోజున ఇంకొక ఆయన హైదరాబాద్ లో అడ్మిట్ ఉన్నారు, ఆయనకి లివర్ సోరియాసిస్ వచ్చింది. సో అదే రోజున ఆయనకి కూడా కాళ్ళకే ప్రాబ్లం వచ్చింది. సో ఆయన ఫోటో కూడా పంపారు. నేను వాళ్ళ చుట్టాల అబ్బాయికి చెప్పేశాను, ఈయన నా దగ్గర డేట్లతో సహా రాసి ఉన్నాయి, ఫిబ్రవరి 12 5వ తారీఖుకి లెగుస్తారు అని చెప్పారు. అంటే ఫిబ్రవరి 4న నన్ను అడిగారు వాళ్ళు, ఫిబ్రవరి 12న ఆయన 5 గంటలకు లెగుస్తారని చెప్తే నాకు ఫిబ్రవరి 12వ తారీఖున 6 గంటలకు ఫోన్ వచ్చింది. వచ్చి మేడం మీరు చెప్పినట్టు ఆయన మధ్యాహ్నం 2ంటికి కదిలారు, 3ంటికి కళ్ళు ఇప్పారు, 4ంటికి డాక్టర్లు అటు ఇటు నడిపారు, 5ంటికి ఆయన లేచి అన్నం తిన్నారు అని చెప్పారు అనమాట. కానీ నేను అన్నాను ఇది కొంచెం టెంపరీ, ఆయనకి టైం బాగాలేదు, టఫ్ పీరియడ్ ఉంది, నేను ఇంకా ఎక్కువ టైం ఇచ్చాను, మరీ తక్కువ టైం ఇవ్వకుండా ఏప్రిల్ దాకా అన్నాను. కానీ సరిగ్గా నాకు మార్చి 1న వాళ్ళది నాకు ఫోన్ వచ్చింది అనమాట. అంటే ఫిబ్రవరి 27 రాత్రి 12 గంటలకు ఆయన పోయారని చెప్పి అది ఇచ్చారు. అంటే మనం ఫిబ్రవరి 12ని చెప్పాను, ఆయన ఫిబ్రవరి 27న పోయారు. ఇంకా ఆయనకి రెమెడీలు వేస్ట్, కానీ మీరు ఇష్టం, మీరు నచ్చిని మీరు దాన పుణ్యాలు ఆయన పేరు మీద మహామృత్యుంజయ మంత్రం మీరు ఏం చేయగలుగుతుంటే చేసుకోండి అని చెప్పాను అనమాట. అంటే ఇవన్నీ ఇంకోటి ఏంటంటే ఎన్నో వస్తువులు పోయిన వాళ్ళే నేను ఎన్నిసార్లు చెప్పాను, అవి పలానా చోట మీరు ఎతకండి, మీ ఇంట్లోనే ఉన్నాయి, బీరువాలో ఉన్నాయి, దొరికినవి కూడా కేసులు ఉన్నాయి నా దగ్గర. తర్వాత అమెరికా నుంచి కూడా ఒక ఆవిడ ఫోన్ చేసి అమ్మా ఇలా నాది కనబడతలేదు అంటే, మీరు కంగారు పడకండి, మీ దక్షిణం సైడు మీ ఇంట్లో ఏదైనా బాక్స్ ఉంటది, మీకు అక్కడ ఎత్తుక్కోండి అని చెప్తే, అవును తల్లి నాకు అక్కడే దొరికింది, సారీ నేను ఎవరి మీద అనుమానం పడ్డాను అని ఆవిడ ఫోన్ చేసి కూడా చెప్పారనమాట. అట్లాంటి మన అనుభవం ద్వారా నేను పంచుకున్నాయి అవి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం సిద్ధాంతం అంటే ఇందులోకి వస్తే గనక అసలు మన ఈ ప్రశ్న శాస్త్రం అనేది ఒక పద్ధతి కాదు, ఇది అనేకమైన విధానాల సమాహారం ఇది. అంటే ఇందులో వాళ్ళు ఎన్ని టూల్స్ ఇచ్చారంటే మనకి దీన్ని మెయిన్ నేను 3 భాగాలుగా విభజించుకున్నాను. ఎట్లా అంటే ప్రశ్న అడిగిన టైంకి కుండలి నిర్మించుకుని ఆ సమయానికి ప్రశ్న కుండలి వేసుకోవడం, అదే పద్ధతిలో మనం తాజిక్ చూస్తాము, తిథి ప్రవేశం చూస్తాం, కేపీ, నష్ట జాతకం, ఇవన్నీ కూడా ఒక కేటగిరీలోకి అనుకుంటున్నాను నేను.
రెండవది వచ్చేసి సంకేతం ఆధారంగా మనం ఊహించుకునేది, అంటే ఊహించుకోవడం కాదు, అదే ప్రశ్నలు. అందులో లకోటా ప్రశ్న అని వేములవాడ భీమకవి రాశారని అందులో ఉంటది, బుక్ ఉంది నా దగ్గర. ఆ లకోటా ప్రశ్న ఒకటి, రమల శాస్త్రం ఒకటి, అలాగే అక్షర ప్రశ్న. ఇవి వచ్చేసి సంకేతాలు ఆధారంగా మనం చెప్తాం. అంటే రమల పాచికలు ఉంటాయి, ఆ రమల శాస్త్రంలో ఆ పాచికలు వేస్తారు. మన శకుని, యాక్చువల్లీ అది శకుని శాస్త్రం, శకుని శాస్త్రం అని కూడా అంటారు దాన్ని. శకుని ఆడారు కాబట్టి పాచికలు, దాన్ని శాకుని శాస్త్రం అని కూడా అంటారు రమల శాస్త్రాన్ని. సో అందులో 16 రకాల చిహ్నాలు ఉంటాయి, ఆ పాచికలు వేస్తారు. అంటే ఇవన్నీ కూడా సంకేతాల ఆధారంగా మనం స్టడీ చేసి చెప్పాల్సినవి అన్నమాట. అట్లాగే ఇంకా ఇందాక అందరూ చెప్పినట్టుగా దైవ సంకేతం, దైవ సంకేతాలకు వచ్చేసి శకునం, స్వప్నం, స్వరశాస్త్రం, నిమిత్త ప్రశ్నలు, తాంబూల ప్రశ్న, నాడీ ప్రశ్న, ఇవన్నీ కూడా దైవ సంయోగం, దైవ సంకేతం ఉంటేనే ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా దాంట్లో చెప్పగలుగుతాం అన్నమాట. అయితే ముఖ్యంగా మనకి గ్రంథాల్లో చూసుకుంటే ప్రశ్న మార్గం అన్నిటికన్నా ముందు, ప్రశ్న మార్గం అనేది చాలా మంచి బుక్ అది. ఆ ప్రశ్న మార్గం 2 పార్ట్లు ఉంటాయి, 32 అధ్యాయాలు ఉన్నాయి, 45 గ్రంథాలు దాంట్లో రిఫరెన్సెస్ ఇచ్చారు వాళ్ళు. ప్రశ్న శాస్త్రంలో 45 గ్రంథాల పేర్లు నేను ఆ బుక్ లోనే ఒక పేజీలో రాసుకున్నాను అనమాట. బుక్స్ 2, పార్ట్ 1, పార్ట్ 2 మొత్తం మీద 45 గ్రంథాల రిఫరెన్సెస్ ఇచ్చారు అందులో ప్రశ్న శాస్త్రానికి సంబంధించింది. కాబట్టి ప్రశ్న మార్గం అనేది కంప్లీట్ ఒక గ్రంథం అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా మిగిలినవి గ్రంథాల పేర్లు మట్టుకే చెప్పేస్తాను. దైవజ్ఞ వల్లభం అని మన మధురా కృష్ణమూర్తి గారు తెలుగులో రాశారు, ఆయన శ్రీపతి భట్టు రాసిన బుక్ ని, అదొకటి దొరుకుద్ది. షట్పంచాశికి అందరికీ తెలిసిందే, వరాహమిహిరుడు కుమారుడు ఆయన పృథుయశస్ అని ఆయన ఆ ప్రశ్న విద్య అనేది ఆయన రాశారు. ప్రశ్న మార్గం మనకు తెలిసిందే, మహాదేవసుత విరచిత అనే ఒకటే ఉంది అందులో, ఆయన పేరు లేదు అక్కడ. ఇక్కడ నంబుద్రి బ్రాహ్మణ్ అని ఒకటే మనకు తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే నష్ట జాతకం, ఇది ముకుంద దైవజ్ఞ రాశారు. ఇది యాక్చువల్లీ ప్రశ్న శాస్త్రం అనకపోయినా దీన్ని మనం ఆ క్యాలిక్యులేషన్స్ ని బట్టి వాళ్ళ తిథి, వార, నక్షత్రం అన్ని మనం తీయొచ్చు అనేది దాంట్లో మనకి తెలుస్తుంది అనమాట. అది కూడా ఆచార్య సుఖదేవ్ చతుర్వేది గారు బాగా రాశారు దాని మీద, నష్ట జాతకం. అలాగా కేరళ మత ప్రశ్న అయితే అందరికీ తెలిసిందే, దైవ కేరళం, కేరళ మత ప్రశ్న, ఇవన్నీ కూడాను చాలా మంచి బుక్స్ అన్నమాట. లకోటా ప్రశ్న శాస్త్రం మీద వేములవాడ భీమకవి గారు రాశారు. తర్వాత బివి రామన్ గారు అనుభవ ప్రశ్న జ్యోతిషం అని చెప్పి ఆయన అదొకటి రాశారు. దాంట్లో ఆయన కుమార్తె గాయత్రి దేవి గారు, ఆవిడ కూడా ఇంగ్లీష్ లో రాశారు ఆ బుక్ ని. అందులో ఆయన ప్రశ్న తంత్రం, నీలకంఠ, భట్టోత్పలుడిది ప్రశ్న జ్ఞానం, సప్త పంచాసిక, ఇట్లాంటివన్నీ కూడా ఆయన దాంట్లో రాశారని నేను విన్నాను, నా దగ్గర బుక్ లేదు. ఇంకోటి రమల శాస్త్రం గురించి త్రిఫల రమల జ్యోతిషం అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, ఆ రమల శాస్త్రం 16 రకాలు ఉంటది, 32, 52 3 రకాలు అందులో ఉంటాయి. వాటికి సంబంధించిన సింబల్స్ ఉంటాయి, అవి చూసుకుని మనం వాటికి ప్రెడిక్షన్ ఇస్తారనమాట. సో అది ఒక విధంగా అంటే ఊహాపోహంతోటి కాదు, అది ఇలా వేసి దాని ఆధారంగా సంకేతాల ఆధారంగా చెప్తాం మనం. అన్నిటికన్నా బెస్ట్ బుక్ ఇంకొకటి ప్రశ్న జ్ఞాన ప్రదీప అని ఒక బుక్ ఉంది. ఈ బుక్ ఇది ప్రశ్న మార్గంలో జ్ఞాన ప్రదీపిక అనే పేరుతోటి మనకు దొరుకుతుంది. ఈ బుక్ చాలా మంచి బుక్. ఇది దీంట్లో గ్రంథకారుడి పేరు ఆ కాలం ఏమీ లేవు, కేరళకి సంబంధించింది అనేది ఒక్కటే మనకు తెలుస్తుంది. ఇందులో అయితేనండి ఈ గ్రంథం విశేషాలు చెప్పడానికి అంతా ఇంత కాదు, ఎందుకంటే ఈ గ్రంథంలో ఉన్న విశేషాలు ఏంటంటే ప్రశ్న ఫలం చెప్పడానికి సూర్యాది నవగ్రహాలతో పాటు రాశి చక్రంలో ధూమ, పరివేశ, పాత, ఇంద్రచాప, ఉప్పకేతు అనే అప్రకాశ గ్రహాల యొక్క ఆధారంగా కూడా ఖచ్చితమైన ఫలాదేశం చెయ్యొచ్చు అని రాశారు అందులో. ఇంకొకటి అప్రకాశ గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్వరాశి వర్ణనలు కూడా ఈ గ్రంథంలో మనకు దొరుకుతున్నాయి. అసలు ప్రశ్న శాస్త్రంలో ఇవన్నీ మనకి ఎక్కడ దొరకవు. అట్లాంటిది ఈ జ్ఞాన ప్రదీపిక అనే బుక్ లో మనకి ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. తర్వాత ఏంటంటే గ్రహాల యొక్క మైత్రి ఈ బుక్ లో మిగిలినటికన్నా భిన్నంగా ఉంది. అవి ఎదరు చెప్తాను నేను, టైం ఉంటే మీరు నన్ను ఆపేయండి, లేకపోతే నేను ఆపేస్తాను, చెప్పమంటే చెప్తాను నేను. అలాగే గ్రహాల దృష్టిల్లో కూడా చాలా ఇందులో వ్యత్యాసాలు ఇచ్చారు. ఎలాగంటే పూర్ణ దృష్టి, అర్ధ దృష్టి, పాదోన దృష్టి, పాద దృష్టి మనకు తెలుసు.
వీళ్ళు ఇంకొకటి ఎక్స్ట్రా పాదార్థ దృష్టి అని ఇచ్చారు. మళ్ళీ ఆ పాదంలో కూడా పాదార్థం దృష్టి అని ఇచ్చారు. ఇది ఈ గ్రంథం యొక్క విశేషత అన్నమాట. అయితే ఇందులో ఏంటంటే చాలా విచిత్రంగా గ్రహాల దృష్టి భేదం, ఈవెన్ ఆ గ్రహాల జాతులు అన్ని కూడా డిఫరెంట్. మన జాతక గ్రంథాల కన్నా ఇది చాలా డిఫరెంట్. మిగిలిన ప్రశ్న గ్రంథాల్లో ఎక్కువగా మనకు దొరకవు ఇవి, కానీ ఈ బుక్ లో చాలా బాగుంది. ఈ బుక్ మీకు చూపిస్తాను, ఇక్కడే ఉంది నా దగ్గర. ఇదిగోండి, ఇది ఈ బుక్ ఉంది. ఇందులోంచి నేను చూశాను అనమాట. ప్రశ్న జ్ఞాన ప్రదీప ప్రశ్నాదర్శ అని ఉందన్నమాట ఈ బుక్. సో అయితే ఇందులో ఏమి ఇచ్చారంటే జాతక గ్రంథాల్లో మైత్రి మనకు అందరికీ తెలిసిందే, సో అవి నేను రిపీట్ చేయను. ఇందులో ఇచ్చింది ఏంటంటే సూర్యుడికి మామూలుగా మనం చంద్రమంగళ గురువు మిత్రులు అనుకుంటాం. ఇందులో సూర్యుడికి గురువు ఒక్కడే మిత్రుడు, శత్రువులు మిగిలిన వాళ్ళందరూ చంద్రుడు, మంగళ, బుధ, శుక్ర, శని అందరూ శత్రువులే ఈ ప్రశ్న దీంట్లో. మళ్ళా చంద్రుడికి మిత్రుడు మనకి రవి, బుధ ఇట్లా మనకి తెలుసు, కానీ ఈ బుక్ లో మిత్రులు ఓన్లీ బుధ గురువులు ఇద్దరే, మిగిలిన వాళ్ళందరూ రవి, మంగళ, శుక్ర, శని అందరూ శత్రువులే. అలాగే కుజుడికి బుధ, శుక్రులు ఇద్దరు మిత్రులు, శత్రువులు మిగిలిన వాళ్ళందరూ. బుధుడికేమో చంద్రుడు, మంగళ, గురు, శుక్ర, శని అంట, శత్రువు ఒకటే రవి అంట. అసలు మనం బుధుడికి రవి శత్రువు అని ఎక్కడ మనం చదవం, కానీ ఈ బుక్ లో మనకు అలా రాసి ఉంది. ఆ తర్వాత ఏంటంటే గురువుకి శత్రువు మంగళ, మిగిలిన వాళ్ళందరూ ఫ్రెండ్స్. అలాగే శుక్రుడికేమో రవి, చంద్రులు ఇద్దరు శత్రువులు, మిగిలిన వాళ్ళు మిత్రులు. శనికేమో రవి, చంద్రులు, మంగళ ముగ్గురు శత్రువులు, మిగిలిన వాళ్ళు మిత్రులు అన్నమాట. అలాగే ఈ అప్రకాశ గ్రహాల్లో నీచ రాశులు కూడా మనకి ఈ బుక్ లో ఇచ్చారు. అప్రకాశ గ్రహాల్లో కూడా రాహు అని ఉంటుంది, ఆయన వృషభంలో నీచం, ఇంద్రచాపమేమో మిథునంలో నీచం, పాత అంటాం, అదేమో సింహంలో నీచం, పరివేష్ ధనుర్లో నీచం, ధూమ అనే ఆయన కుంభంలో నీచం. సో ఇట్లాగ మనకి ఇందులో కూడా ఒక మనకి ఈ బుక్ లో 30 అధ్యాయాలు ఉన్నాయి, 500 శ్లోకాలు పైగా ఉన్నాయి. సో బ్రహ్మాండమైన బుక్ ఇది. మనం కొనుక్కుని అందరం చదువుకుంటే, మరి తెలుగులో ఉందో లేదో నాకు తెలీదు, హిందీలో నా దగ్గర ఉంది. సో ఇది అందరం చదువుకుంటే మనం ప్రశ్న శాస్త్రానికి ఇంకా న్యాయం చేయగలుగుతాము, బాగా తెలుసుకోగలుగుతామేమో అని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే గ్రహాలకు కూడా పృష్ఠోదయం, మా రాసులు తెలుసు మనకి, కానీ ఇందులో సూర్య, మంగళ, శని పృష్ఠోదయ గ్రహాలు, రాహు, గురు, శుక్ర, బుధుడు శీర్షోదయ గ్రహాలు, చంద్రకేతు ఉభయోదయ గ్రహాలు. సో ఈ గ్రంథం యొక్క విశేషత ఇది కూడా ఉంది. వేరే ఎక్కడ మనకి వివరాలు మనకి దొరకవు. కానీ ఈ బుక్ కి ఎక్కడ టైం రాయకపోయినా, దీన్ని ఎవరు రాశారో తెలియకపోయినా, ఇది ప్రామాణికమని ఎందుకు అనుకున్నారు అంటే ప్రశ్న మార్గంలో ఈ బుక్ గురించి ఉల్లేఖించారు కాబట్టి ప్రశ్న మార్గం అనేది ప్రామాణిక గ్రంథం. ఆ ప్రశ్న మార్గంలో దీన్ని అనేక చోట్ల ఉల్లేఖించారు కాబట్టి ఇది కూడా ప్రామాణికమని అంటే దైవజ్ఞులు నిర్ణయించారని అందులో రాశారు ఆ బుక్ లో. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి రాశి దృష్టి కూడా వీళ్ళు ఇచ్చారు. జైమినిలో వేరుగా ఉంటది, చర రాశులు, స్థిర రాశులు, ద్విస్వభావం, ఎవరెవరిని చూస్తాయి మనకు తెలిసిందే అదంతా కూడా. అయితే ఇందులో ప్రత్యేక రాశి తనున్న రాశి నుంచి ఓన్లీ ఎదర సప్తమాన్నే చూస్తుంది, ఇంకే రాశుల్ని చూడదు. ఇది ఒకటి ఇందులో. అట్లాగే మిగిలిన రాశులకి ఎట్లా అంటే మేష, వృషభ, సింహ రాశులేమో తిర్యక రాశులు, అవి పక్కకు చూస్తాయి. మిథున, కన్యా, ధను, తుల, కుంభ సమదృష్టి ఎదురుగానే చూస్తాయి. మళ్ళీ వాటికి నృ రాశి అని చెప్పారు. పక్షి రాశులు మీనం, మకరం పక్షి రాశులు అని చెప్పారు. ఇవి ఊర్ధ్వ దృష్టి. అలాగే సరీసృప, కర్క, వృశ్చిక రెండు కూడా అధో దృష్టి. ఈ దృష్టిని ఏ విధంగా మనం అన్వయించుకోవాలనేది నాకు తెలియదు. ఇప్పటి వరకు నేను కూడా ప్రాక్టికల్ గా ఈ బుక్ నేను చేయలేదు. అధో దృష్టి, ఊర్ధ్వ దృష్టి అంటే ఎటు చూడాలి, వాళ్ళు ఎటు చూస్తున్నారు ఎలా నిర్ణయించుతాం మనం, అది మనకి ఇంకా ప్రాక్టికల్ గా తెలియదు నాకు కూడా. నేను ఇవాళ మీరు ఇచ్చిన తర్వాత గురువు గారు ఎన్నో బయటకు వస్తున్నాయి ఎందుకంటే ఇది ఒక బాగుంది కదా, అన్ని అంటే అడిగితే గానీ తెలీదు, లేకపోతే బయటికి రావు. నేను కూడా ఎన్ని పడి ఉంటాయి చూడను, అమ్మ గురువు గారు అడిగారంటే ఈ టాపిక్ సంబంధించిన ఏమున్నాయి నా దగ్గర, ముందు అవన్నీ తెచ్చుకోవాలని పెట్టుకుంటాను అనమాట. సో అప్పుడు ఈ బుక్ నేను చూశాను, అసలు ఇన్నాళ్ళు నేను ఈ బుక్ చూడలేదేంటా అనుకుంటున్నాను నేను ఇప్పుడు అదనమాట. అయితే దృష్టి భేదం కూడా ఉంది. గురుచంద్రులు వీళ్ళు ఓన్లీ ఎదురుగా చూస్తారు అంతే. సూర్యుడేమో పైకి చూస్తాడు, మంగళేమో పక్కకు చూస్తాడు, బుధ శుక్రులు అదో దృష్టి, శని రాహులకు ఒకే దృష్టి, ఒకే కన్నుతో చూస్తారని రాశారు.
ఇది ఇంకా చాలా విచిత్రంగా ఉంది. శని రాహులకు ఒకే కన్నుతో దృష్టి అని రాశారు ఇందులో. సో ఇది చాలా బాగుంది చదవడానికైతే. అది ఎట్లా అప్లై చేయాలనేది ఇంకా తెలియదు. కాకపోతే సంహితలో ఇది మనకు ఉపయోగపడుద్ది. సంహితలో నేను మొన్న చెప్పాను, ఈ అంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ వచ్చినప్పుడు అంటే వాటిలో తిర్యక్ దృష్టి, ఎదురు దృష్టి మనం ఇది చూస్తాం కదా, అదో దృష్టి అందులో చూస్తాం మనం. సో ఇది నాకు తెలిసి ఆ విధంగా చూడడానికి ఉపయోగపడద్దేమో అని ఇప్పుడు నేను అనుకున్నాను అనమాట. ఇది చూసిన తర్వాత గ్రహాల జాతులు కూడా వేరే చెప్పారు. క్షత్రియ, సూర్యమంగళ క్షత్రియ చెప్పారు వాళ్ళు కూడా. కానీ చంద్ర గురువులు ఇద్దరు బ్రాహ్మణ, బుధుడు వైశ్య, శుక్రుడు శూద్రుడు, శని రాహు నీచుడు ఇలాగని రాశారు, నీచ జాతి. అంటే ఈ విధంగా ఈ బుక్ లో మనకి చాలా మంచి మంచి విషయాలు తెలిసినవి. తర్వాత ఏంటంటే ఇందులో మనం ఇంక ఇవి కాకుండా ప్రశ్న శాస్త్రం అనే కాకుండా మనం ఇలాగా ఊహాపోహలతోటి కానీ, లేకపోతే ఇప్పుడు సంక్రాంతులు, గ్రహణాలు, శకునాలు, స్వప్నాలు, వర్షపాతాలు, భూగర్భ జలాలు మనం అన్ని మనం చేస్తున్నామంటే సో ఇవి కూడా ఒక విధంగా అంటే ఏ వ్యక్తి యొక్క జన్మ ఆధారంగా చేయటం లేదు మనం. సో అవన్నీ కూడా మనం ప్రకృతి ఆధారంగా మనకి ఏదో ఒక నియమాలు ఇచ్చారు, వాటి బేస్ మీదే మనం ఇవన్నీ చూస్తున్నాం మనం అట్లా అన్నమాట. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే అసలు ప్రశ్న మార్గంలో లేదు, ప్రశ్న ఎన్ని రకాలుగా మనం చూడొచ్చు అనే దాంట్లో కనీసం ఒక 21, 22 టైప్స్ ఆఫ్ వేస్, విధానాలు ఉన్నాయి ఇందులో చూడడానికి. ఎట్లా అంటే పృచ్ఛకుడు వచ్చాడు, వచ్చి అంగస్పర్శ ఎక్కడ ఎలా టచ్ చేసుకుని కూర్చున్నాడు దాని ఆధారంగా, లేదా పృచ్ఛకుడి నోట్లోంచి ఫస్ట్ అక్షరం ఏమొచ్చింది ఆ అక్షరం ఆధారంగా, ఆయన ఉచ్చారణ వాక్యంలో ఏం చేశాడు, అక్షరాల సంఖ్య ఎంత దాని ఆధారంగా, లగ్న నిర్ణయానికి, ఇవన్నీ కూడా లగ్న నిర్ణయానికి ఉపయోగపడే ఇవన్నీ అంశాలు అన్నమాట. ఆ పృచ్ఛకుడు వచ్చి కూర్చున్న దిశ, ఆయన చేష్టలు, ఏ వస్తువులను తాకుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అలాగే కూర్చున్న రీతి, ఆయన దిశలో ఎక్కడ కూర్చున్నాడు, ఆరూఢ రాశి, ఆరూఢ లగ్నం మనం చూస్తాం కాబట్టి అవి, అలాగే శుభాశుభ శకునాలు, ఆయన వచ్చిన టైంలో మన పశుపక్ష్యాదుల చేష్టలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటివి కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత జ్యోతిష్కుడి స్వయంగా ఈయన దైవజ్ఞుడికి స్వరం ఏమి నడుస్తుంది ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మిగిలినవన్నీ పృచ్ఛకుడి మీద ఆధారపడి ఉన్నాయి, ఒక్క స్వర శాస్త్రం ఒక్కటే దైవజ్ఞుడి మీద ఆధారపడి ఉంది. వాళ్ళు వచ్చిన టైంలో ఈయన టెస్ట్ చేసుకోవాలి, మనకి ఎంత దూరంలో స్వరం వెళ్తుంది, ఎన్ని అంగుళాల దూరంలో ఉంది, అది పృథ్వీ, అగ్ని, వాయు తత్వం ఎన్ని అంగుళాల దూరంలో ఉందో దాన్ని కూడా వివరించారు మనకి. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ప్రశ్నకాలీన సమయం ఆధారంగా చక్ర నిర్మాణం చేస్తాం. భోజన ప్రశ్నలు కాడి నుంచి అన్ని ప్రశ్నలు దీంట్లో వచ్చేస్తాయి. అష్టమంగళ విధానం అని 108 గవ్వలు తీసుకుని అవి 3 పార్ట్లు చేసి చూస్తారు, అదొక విధానం ఉంది. అలాగే ప్రశ్నించే స్థానం, ఆ నగరం, ఆ దాని యొక్క లాంగిట్యూడ్, లాటిట్యూడ్, దాని మీద తమలపాకులు, తాంబూల ప్రశ్న అంటారు. తమలపాకుల సంఖ్యను బట్టి కింద నుంచి 12 భావాలు లేదా పై నుంచి 12 భావాలు లెక్కేసుకుని 12 ఆకులు తీసుకుని ఒక్కొక్క భావం, ఫస్ట్ ఆకు ఒక భావం అనుకుంటే రెండో ఆకు రెండో భావం అలా చూసి అందులో చిరుగులో, చిల్లులో ఏదైనా వంకర టింకర ఏదైనా ఆకు బాగోలేదు అంటే ఆ భావం పాడయింది అని కూడా చెప్పేది ఈ తాంబూల ప్రశ్న అన్నమాట. ఏ ఆకు చక్కగా చిరుగు లేకుండా అందంగా బాగుందో ఆ భావం బాగుంది అని కూడా వాళ్ళు ఆ సంకేతాలు చెప్పారనమాట. సో ఇంత అద్భుతమైన శాస్త్రం ఇది. నిజంగా మనం మరి అందరికీ జన్మ జాతకాలు తెలియదు కదా, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చాలా మందికి తెలియదు. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనం ప్రశ్న శాస్త్రం ద్వారా, ప్రశ్న లగ్నం ద్వారా మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం అనమాట. కానీ దానికి సరైన అవగాహన మనందరికి ఉండాలి. అంత స్టడీ మనందరం చేసుకుని, ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా ఇది నిజంగా దైవ బలం ఉండి ఆయన అనుగ్రహం ఉన్న వాళ్ళమే మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది మనం చెప్పేది కాదు. చాలా మంది అంటారు, మేడం మీ నెంబర్ ఇచ్చి మాకు సంవత్సరం అయిందండి మీ దగ్గరికి రాలేకపోతున్నాం అంటారు. వాళ్ళు రారు. వాళ్ళకి ఏ రోజు రావాలో వాళ్ళ లగ్నం, నా ప్రశ్న లగ్నం సరిపోయిన టైంకే వాళ్ళు వస్తారు. అదే రోజున నవమాంసం గాని ప్రశ్న లగ్నం ఆ సమయంలో లగ్నం, ఆ నవమాంసంలో లగ్నం, నవమాంస లగ్నం, మళ్ళీ లగ్నంలో రాసి, నవమాంసంలో రాసి, ఈ 4 ఏదో ఒకటి ఆ పృచ్ఛకుడిది ఉంటుంది ఖచ్చితంగా. మనం డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా అదే ఉంటుంది. ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళు వచ్చిన టైంకి మధ్యాహ్నం అనుకోండి, మనం నిర్ణయించాల్సింది ఆపోజిట్ నైట్ తీసుకోవాలి. అంటే ఏ టైంకి వచ్చారో దానికి ఆపోజిట్ మనం టైం తీసుకోవాలి. ఏఎం అయితే పిఎం తీసుకోవాలి, పిఎం అయితే ఏఎం తీసుకోవాలి. అది కూడా చాలా చోట్ల మనకి అది ఉపయోగపడుద్ది.
అది నా అనుభవంతో నేను కూడా చేసేది అన్నమాట. ఆ తర్వాత ఈ వచ్చిన ఆయన కూర్చున్న ఆయన బట్టలు ఏం కలర్ వేసుకున్నారు, ఆ తర్వాత ఆయన ఎటు చూస్తున్నాడు, పైగా కిందగా పక్కగా ఎటు చూస్తున్నాడు, ఇది కూడా దీని బేస్ మీద కూడా చక్రాలు వేసుకుంటారు అనమాట. ఆయన ధరించిన దుస్తులు, ఇది అనుభవంతో అమెరికాలో నేను చిన్న క్రాష్ కోర్సు నడిపాను. నేను 2016లో వెళ్ళినప్పుడు ఐటీ వీళ్ళందరూ ఉంటారు కదా, మా అమ్మాయి అల్లుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, ఆంటీ మీరు చదివించండి అంటే నేను ఇలాగే చూసా. అందరూ కూర్చున్నాక నేను ఒక ఆవిడ ఊరికి సపోజ్ ఇలా చదివిస్తూ చెప్పాను, ఇప్పుడు సపోజ్ మీరు కూర్చున్నారు కదా, మీరు ధనుర్ రాశి ప్లేస్ లో కూర్చున్నారు, ధనుర్ రాశి మీది, ధనుర్ లగ్నం సంథింగ్ ఏదో మీది అయ్యి ఉంటది. అందులో ఆ రోజు ఆ అమ్మాయి వైట్ ఎల్లో వేసుకుంది. సో గురు చంద్రులు ఏదో మీకు లగ్నంలో ఉండుంటారు అంటే నిజంగానే ఆ అమ్మాయి జాతకం మేము డేట్ ఆఫ్ బర్త్ టైం తీసి చెక్ చేస్తే లగ్నంలో లగ్నంలో గురు చంద్రులు ఇద్దరు ఉన్నారు. అది ప్రత్యక్షంగా వాళ్ళు అంటే అమెరికాలో చెప్పాలంటే ఉట్టి మాటలతో నమ్మరు వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళకి చెప్పాలంటే పుక్కిటి పురాణాలు ఈ వేదాంతాలు చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళకి ప్రాక్టికల్ గా చెప్పాలి. ఇంకోటి ఈ ప్రశ్న శాస్త్రం నేను మా కాలేజీలో చదివించడానికి నాకు ఒక ఇది సబ్జెక్ట్ ఇచ్చారనమాట నేను పిహెచ్డి చేసినప్పుడు. అయితే నా స్టూడెంట్స్ కి ఫస్ట్ క్లాస్ లోనే నేను ఇలాగే సపోజ్ ఇదిగో అమ్మా నీది ఇప్పుడు సపోజ్ నీది ధనుర్ రాశి, ఎందుకంటే అమ్మాయి ఇలా కాళ్ళు తొడల మీద ఇలా రుద్దుకుంటుంది. నేను అన్నాను సపోజ్ నీది ధనుర్ రాశి అనుకుందాం అంటే ఆ మేడం నిజంగా నా ధనుర్ రాశి అని లేచి నుంచింది అమ్మాయి. అయితే అట్లాగా మనం అనుభవంగా ప్రత్యక్షంగా దీన్ని మనం ప్రూఫ్ చేయొచ్చు ఇలాంటివి కూడా. ఇంకోటి ఏంటంటే పుట్టుమచ్చలు అవి కూడా రాశారు. నిజంగా మనం చూసుకుంటే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళ బాడీ మీద పుట్టుమచ్చలు కూడా అక్కడ ఉంటాయి. ఈ రోజు యువతని నమ్మించాలి, మన జ్యోతిష్ శాస్త్రం వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే కొంచెం సైంటిఫిక్ గా ప్రూఫ్ చేసేలాగా మనం చెప్పాలి. వాళ్ళకి కనపడని ప్లేసుల్లో సపోజ్ నీ పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటది, ఎత్తుక్కో, నీ బయటకైతే కనబడతలేదు కదా, అవునంటీ నాకు ఉంది అంటారు. మరి నాకు ఎలా తెలుసు అంటే ఇక్కడ కుండలి చెప్తుంది కదా, అంటే కుండలి చెప్పేది నీ బాడీ మీద కనబడుతుంది, ఇక్కడ ఉంది అంటే అక్కడ ఉండాలి. ఈ రెండు మ్యాచ్ అయితేనే నీ జాతకం కరెక్ట్ అని నేను అనుకుంటాను. నేను ముందు టెస్ట్ చేస్తాను వాళ్ళని. ఇక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయా అంటే ఉన్నాయి అంటే అంటారు, ఒప్పుకుంటారు. అయితే కొందరైతే పక్కన ఇంకెళ్ళి చూసుకుని కూడా వచ్చి చెప్తారు నిజమంటే ఉంది అంటారు. అప్పుడు తెలుస్తుంది, అదిగో చూసారా మీరు బాడీలో నాకు ఎక్కడ కనబడతలేదు, ఫేస్ మీద చెప్పను నేను, ఎందుకంటే ఎలాగో కనిపిస్తున్నాయని మీరు అనుకోవచ్చు, కాబట్టి నేను పుట్టుమచ్చలు చెప్తాను, చెప్పి చెక్ చేసుకోండి ఉన్నాయా అంటే అవునంటే అంటారు. అప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, కానీ మనం చెప్పింది ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే మీ బాడీ మీద మీకే తెలియదు, నేను చెప్పాక ఎత్తుక్కున్నారు మీరు అంటే మా జాతకం చూడండి, మా చక్రం చెప్పింది ఇక్కడ అని చెప్తాం అనమాట. సో అంతా మనం పిల్లలకి చెప్పాలంటే ఈ విధంగా చెప్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఇంకా నలుగురు పిల్లలకి వాళ్ళు చెప్పుకుంటారు మన జ్యోతిష్ శాస్త్రం గురించి, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సో ఇట్లాగా అవయవంలో చిహ్నాలు, వాళ్ళు కూర్చున్నాక తల మీద దెబ్బలో ఏయో కనిపిస్తాయి మనకి. సో అది కరెక్ట్ గా అవన్నీ కూడా అవయవ లోపాలు ఉన్నాయా, మచ్చలు ఉన్నాయా, నరాలు తేలున్నాయా, సో ఇవన్నీ కూడా శరీర అంగ లక్షణాలు, ఇవి కూడా మనకి హెల్ప్ చేస్తాయి మన లగ్న నిర్ణయానికి ఎన్నో ఇవన్నీ కూడా. ఇంకా ఈ గ్రంథంలో ప్రశ్న మార్గంలో అయితే గుళిక, ప్రశ్న లగ్నంలో గుళిక ఉంటే ఎక్కడెక్కడ ఉంటే 12 భావాల్లో ఎక్కడుంటే ఏం ఫలాదేశం అనేది కూడా ఇచ్చారు. అలాగే స్వప్న విచారం, దీప లక్షణం, ఆ దీప జ్వాల ఎటెళ్ళింది, ఆ జ్వాల ఇరిగిందా, జ్వాలలో ఆకారాలు ఏమున్నాయి, అంత డీప్ గా కూడా మన ఆచార్యులు ఎంతో నాలెడ్జ్ ని మనకు అందించారు. మనం ఇవన్నీ తెలుసుకుని బాగా ప్రాక్టికల్ గా ఇంకా చూసుకుని 10 మందికి మనం ఇంకా చెప్పగలిగితే మనం ధన్యులు అవుతాం. మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యురాలిని. మీ అందరికి నా ధన్యవాదాలు, మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలి. అలాగే నా వాణికి విరామిస్తున్నానండి. చాలా ధన్యవాదాలమ్మా, అద్భుతమైన సమాచారం అందించారు. ఇది జ్యోతిర్వాణి మనకు అందించే ఆశీర్వచనం. మీ ద్వారా ఇవన్నీ విన్నాం, మీరు కాబట్టే మీరు వచ్చి చెప్పగలిగారు, దాన్ని చెప్పారు, మేము విన్నాం. అది ఎక్కడో ఆ యువతకి వాళ్ళకి కాదు, ఇక్కడ మనందరికి కూడా అదే అనుభవం అయింది ఇప్పుడు. చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మనం జ్యోతిర్వాణి ద్వారా మనకు విచాతనైనంత సేవ మనం చేస్తూ ఉన్నామమ్మా. ఆ విషయం కూడా చాలా కొత్త విషయం అసలు, అది ఇదేంటి అని అనుకుంటారేమో అనుకున్నాను నేను, కానీ నాకే అనిపించింది ఈ యాంగిల్లో మనం
ప్రేరణ కలిగిస్తే ఆలోచనలు బాగా వస్తాయని చెప్పేసి అది ముఖ్యమైన అనిపించింది. అది కూడా గ్రహాలు జ్యోతిష్యుల ఆజ్ఞ ఆధారంగానే జరిగింది. నాకు ప్రత్యేకంగా ఇదేంటి అని నేనేమి అనుకోలేదు. ఒకసారి అనురాధ గారు లింక్ పంపగానే నేను ఆలోచిస్తాను, నవగ్రహాలు జ్యోతిష్యులు ఏం విషయమో చెప్పండి అని అంటాను. ఆ రకంగా అవి వచ్చేస్తూ ఉంటాయి. చాలా మంచి విషయాలు అందరికీ ఈ రోజు తెలిసాయి. మీరిచ్చేది ప్రతి వారం కూడా ఎవరికొకరికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే దీని మీద మేము స్టడీ చేస్తున్నాము. నేను ప్రశ్న మార్గం ఉంది కానీ ఇంత డీప్ గా ఎప్పుడు చూడలేదు. ఇవాళ నేను చూస్తుంటే మన సాయినాథ్ అని మన గ్రూప్ లో ఉన్నాడు, ఆ బాబు ఉన్నాడు. పిహెచ్డికి తనకు కావాల్సింది ఇంపార్టెంట్ పాయింట్ నాకు దొరికితే వెంటనే ఫోటోలు తీసి అబ్బాయికి పెట్టేశాను. బాబు నువ్వు అడిగింది ఇదిగో ఇవాళ నాకు దొరికింది, మన సోమయాన్ శాస్త్రి గారికి నువ్వు నమస్కారం ధన్యవాదాలు చెప్పుకో. ఎందుకంటే నేను అనుకోకుండా నేను చూస్తుంటే నీకు కావాల్సిన పాయింట్ దొరికింది నాకని ఆ బాబుకి పంపించాను ఈ రోజే. మీరు మీరు మీ సంకల్పం ఖచ్చితంగా దైవ సంకల్పమేనండి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. మంచి విషయాలు రాజలక్ష్మి గారు మనకి చాలా బాగా చెప్పారు. వారి అనుభవం, వారి పరిశీలన, వారి పరిశోధన మనకు అర్థమవుతున్నాయి. ఇంకా ముందు కూడా ఇలాగే మనం కొత్త విషయాలతో ఆ జ్యోతిష్యుల ఆశీర్వాదంతో చెప్పుకుందాం. ఆ కేరళ గ్రంథం తాలూకు వివరాలు గ్రూప్ లో పెట్టండి. అది ఆ ఫోటో పెట్టండి. ఆ ప్రతి పేజీ ఫోటో పెట్టేసేయండి. పెట్టండి. పెడతానండి, పెడతాను. మిత్రులు ఎవరైనా తమ జ్యోతిర్వాణి వినిపిస్తారా? చెప్పండి. శ్రీనివాస్ గారు ఏదో అనబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. శుభ సాయంత్రం అందరికీ కూడా. సరస్వతి కటాక్ష అందరికీ కూడా నాకు నమస్కారాలు చేస్తూ, రాజలక్ష్మి గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. ఈవేళ మన జ్యోతిర్వాణికి గొప్ప హైలైట్ అని నేను అనుకుంటున్నాను ఇది చెప్పాలంటే. నిజంగా ఆ ఆధ్వర్యంలో మాకు శాస్త్రి గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిజంగా భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మన అందరి తరపున కోరుకుంటున్నానండి. అలాగే రాజలక్ష్మి గారు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంచి విషయాలు చెప్పారు అమ్మ తల్లి. నిజంగా ఇటువంటి విషయాలు మేము ఎప్పుడు వినలేదు అనుకోండి. నేను ఇదే ఫస్ట్ టైం వినడం. గతంలో ఒకసారి ప్రశ్నాశాస్త్రం అనేది ఉంది అని తెలుసు, కానీ దాని గురించి అంతగా అవగాహన నేను ఎప్పుడు వినలేదు. కానీ మీ నోటి ద్వారా ఇంత చక్కటి విషయం చెప్పినందుకు నిజంగా మీరు చాలా గొప్పవారండి. ఆ పరమేశ్వరుడు మీకు అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. చాలా సంతోషం చెల్లి. నమస్కారం అండి. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ధన్యవాదాలండి మీకు. ఇదంతా ఆ జ్యోతిష్యుల మహత్యం, జ్యోతిష్యుల ఆశీర్వచనమే. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఒక 5 నిమిషాలు మనం. సార్ నమస్కారం సార్. చెప్పు ధనంజయ్. జై శ్రీరామ్. సభకు నమస్కారం సార్, పెద్దల నమస్కారం. ముఖ్యంగా మనకు ఈ మన జాతకం పరంగా కానీ, ప్రశ్న జాతకం పరంగా కానీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ముఖ్యంగా 7th సెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి సార్. అంటే ధ్యానం అనేది చాలా చాలా 100% గా ధ్యానంలో వెళ్ళి మనము ధ్యానిస్తే, శ్వాస మీద ధ్యాస పెడితే ఆ శ్వాస అనేది మనకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ స్వరం ఇక్కడ నడుస్తుంది, అతను ఇక్కడ మనకు ఏ శ్వాస వాడుతుందో ఆ శ్వాస పక్కకు అతను పెట్టుకొని ఆ విధంగా మాట్లాడితే మనం 100% ఆ జాతకునికి న్యాయం చేసే అవకాశాలు ఉంటాయి సార్. ఇంకోటి, అతని చెప్పే కారకత్వాలు ఏంటివి, ముఖ్యంగా చిన్న లాజిక్ కారకత్వాలు. వివాహం సంబంధించిందంటే శుక్రుడు సప్తమం ఆ స్థానాలకు సంబంధించి తీసుకోవాలి. కొద్దిగా ఇబ్బంది ఉంది, ఆ 6th 7th 8th తీసుకొని దానికి పరిష్కార మార్గం చూపించేటట్టు చూడాలి. అదే విధంగా ఆ రోజు నక్షత్రంని తీసుకోవాలి, పరిగణలోకి తీసుకొని ఆ విధంగా తీసుకోవాలి. అలానే మనము శకునాలు 100% శకునం లేనిది ఈ జాతకం అనేది 99% ఉండదు సార్. ఎందుకంటే స్వరశాస్త్రం అన్నిటికంటే ముఖ్యం. స్వరశాస్త్రం పుట్టినాకనే ఇవన్నీ పుట్టినాయి సార్. ఇవన్నీ తీసుకొని ముఖ్యంగా నక్షత్రాలు పరిగణలోకి తీసుకొని ఇవి కారకత్వాలను ముందుగా తీసుకొని దైవానుగ్రహంతో చెప్పగలము 100%. ముఖ్య కారకత్వాలు లేనిది ముఖ్యంగా చెప్పడానికి సాధ్యం కాదు సార్. ఇందులో మనకు ఈ గరుడ పక్షి అని ఇవన్నీ మనకు నక్షత్రాల పరంగా 5 పక్షులు ఉంటాయి మన జాతకంలో. ఆ 5 పక్షులను మనము ఒక్కొక్క నక్షత్రానికి ఒకటి ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం పరిగణలోకి తీసుకొని చెప్పే అవకాశాలు 100%, 99% చెప్పొచ్చు సార్ దైవానుగ్రహం వల్ల. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నమస్కారం సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ధన్యవాదాలు ధనంజయ్. 6th సెన్స్ నుంచి నువ్వు 7th సెన్స్ దాకా తీసుకెళ్లారు మీరు, చాలా ధన్యవాదాలు. రెండవది పంచపక్షి ప్రశ్న అంటారు దాన్ని. పంచపక్షి ప్రశ్న చాలా కరెక్ట్. అది కూడా ఒక విధానం. ఇవన్నీ నిజంగా ఉన్నాయి. మనం మామూలుగానే మనం
అన్నిటి మీద పోవట్లేదు, కానీ ఇలా అప్పుడప్పుడైనా జ్యోతిర్వాణి రూపంలో మనం చేసుకుంటే నిజంగా ధన్యులమవుతాం. చాలా చాలా చిన్న మంచి చిన్న విషయం అండి. పంచపక్షి శాస్త్రం వాసుదేవానంద సరస్వతి టెంబే స్వామి అంటాం, ఆయన రాశారు మరాఠీలో, సంస్కృతంలో కూడా ఉంది. సో తెలుగులో కూడా మనం అంటే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అది మంచి శాస్త్రం. ఆయన టెంబే స్వామి వాసుదేవానంద సరస్వతి గారు రాశారు. సరే అమ్మా, చాలా చాలా ధన్యవాదాలు. పివిఎస్ఆర్ మూర్తి గారు ఏమైనా చెప్తారా? మీరు చేయెత్తారు ఇప్పుడే. ఇక్కడ పివిఎస్ఆర్ అని వస్తుంది. అవును, రవీంద్రుడు గారు కూడా ఏదో అన్నారు, ఇంతకుముందు చెప్పారు, ఎత్తారు, చెయ్యెత్తారు. ఏమైనా ఏమైనా అడుగుతారా? జినేంద్రియమాల ఒకటి మర్చిపోయారు సార్, అది చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ప్రశ్న శాస్త్రం ఏంటి అంటే జామకోల్ మనం వాడుతుంటాం. జామం అంటే 1.5 hour అని మనం వాడతాం. అది తమిళనాడులో ఎక్కువ జామ వాడతారు, అదే కదా? మనం వాడేవాళ్ళం సార్, తెలుగులో కూడా వాడేవాళ్ళం 1.5 hour అని. ఇది రాసింది వచ్చి జైన్ ఒక అతను రాశాడు. జాము అని సంస్కృత వర్డ్ నుంచి వచ్చింది అది. మనం జామ్ 1.5 hour మనం బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:36 అంటాము. ఇట్లా 16 జాములు చేస్తారు. ఈ జామకోల్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది సార్, పంచపక్షి మాదిరిగా. జినేంద్రియమాల మన దివ్యచక్షు మొబైల్ యాప్ లో ఉంది, ఎవరైనా ట్రై చేయొచ్చు. అందుకు ధన్యవాదాలండి. అయ్యా పివిఎస్ఆర్ గారు, మీరు చేయెత్తారు, ఏమైనా చెప్తారా? ఇప్పుడే ఎత్తారు, మరి బహుశా బై మిస్టేక్ ఎత్తారేమో. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నేను ఇతివృత్తాన్ని కేవలం మీకు చెప్పడంలో ఆ జ్యోతిష్యుల ఆజ్ఞతో చెప్పాను, అని నేను కూడా చాలా చాలా నేర్చుకున్నాను ఈరోజు మాట్లాడిన భక్తులందరికీ నా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. రెండవది, మనకి ఆర్టికల్స్ కావాలి కాబట్టి తప్పకుండా వైద్య జ్యోతిషం, వైద్యం, శరీరం జ్యోతిషం అనే విషయాలుగా తీసుకుని మీరు దయచేసి పంపించండి. మరొకసారి అందరికీ చెప్తున్నాను, మనం గురువుగారు చెప్పినట్టుగా 24వ తేదీ నాడు జ్యోతిర్వాణి సదస్సు పెట్టుకోవడానికి ఏర్పాట్లు మనం మొదలు పెట్టుకుంటాం. ఈలోగా పుస్తకం రావాలి కాబట్టి ఒక 10 రోజుల ముందైనా కావాలి కాబట్టి 14 మే లోపల అందరూ దయచేసి ఆర్టికల్స్ పంపించండి. నాకేమొచ్చు అని అనుకోకండి, ఎవరికి ఏది వచ్చినా అది ఆ ఒక పేజీ ఆర్టికల్ వచ్చినా నష్టం లేదు. అందువల్ల మీకు తెలిసినంత వరకు, మీ పరిజ్ఞానం ఉన్నంత వరకు నలుగురికి శాశ్వతంగా చెప్పడానికి ఈ పాయింట్ బాగుంది అనిపించినప్పుడు అవి పంపించండి, ఆర్టికల్స్ పంపించండి తప్పకుండా. గురుగారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఒకసారి ఈరోజు అయిపోయాక గ్రూప్ లో మెయిల్ మెసేజ్ పెడతాను బాబాయ్. సరే అమ్మా. మా రాజలక్ష్మి గారు పంపించారు ఆర్టికల్స్, మీకు చూడండి ఒకసారి, మీరు చూసి. ఉన్నాయి, పంపించారు నాకు. ఓకే ఓకే గురుగారు. యోదేవ శ్రుతాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయత్ తస్యత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రశ్న కుండలి, జన్మ కుండలి వ్యత్యాసాలు, విశేషాలు గురువుగారు ఇచ్చినటువంటి విశేషం కూడా. కర్మ, జన్మ అనేటటువంటి 2 అంశాలకు ఇది కనిపించేటటువంటిది. అందరూ చెప్పే మాటే, గత కర్మ ప్రభావాలన్నీ కూడా మనకు జన్మకుండలి అయితే, ఈ జన్మలో చేసేటటువంటి కర్మలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రశ్న కుండలి ద్వారా కొంతవరకు మనకు అవకాశాలు ఉంటాయి అని. అయితే ఏ అంశంలోనూ కూడా ఎవరు ఎప్పుడు కూడా ఇది ఫైనల్ అనే విషయం చెప్పరు. ఒకటి ఫైనల్ అని కనుక చెప్పేటట్టయితే శాస్త్రం ఆగిపోతుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఉండేటటువంటి సైన్స్ కూడా ఇప్పటికీ నిజం, తర్వాత దాని డెవలప్మెంట్ ఇంకో రూపంలో రావచ్చు అనేటటువంటిది ఉంటుంది. అందుకని ఆ డెవలప్మెంట్కు గమనిస్తూనే పాత సిద్ధాంతాన్ని కంటిన్యూ చేస్తూ కొత్త కొత్త సిద్ధాంతాలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఒక దానితో పరిపూర్ణమైనటువంటి రిజల్ట్ రావట్లేదంటే మరొకదాన్ని ప్రయత్నిస్తూ ఉండటం అనేది శాస్త్రం యొక్క లక్షణం కూడా.
అది ఫైనల్ చేసి ఇంతే అంటే ఇంతకన్నా పక్కకు జరిగేది లేదు అనుకుంటే అది దాంట్లో మళ్ళీ డెవలప్మెంట్ లేదని అర్థం. అట్లా మనము మారుతున్నటువంటి జీవన విధానాన్ని, మారుతున్న అవసరాలను, జీవన విధానంలోనే మనకు చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు వచ్చేసి ఆ రోజుల్లో ఉన్నటువంటి జీవన విధానంలో దగ్గర ఈ నిత్య జీవితానికి పోరాటం లేదు, ఆనందకరమైన జీవితం. ఎక్కువ శాతం భగవన్మయం, కొద్ది శాతమే కడుపు నింపుకోవడానికి చేసే తాత్కాలిక ప్రయత్నం. దాని సమయం లోపల వచ్చేటటువంటి అవసరాలకు అక్కడికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రం వచ్చింది, అక్కడ సంబంధించిన జ్యోతిష్ శాస్త్రం వచ్చింది, మిగతావన్నీ వచ్చాయి. డెవలప్మెంట్ వస్తున్నా కొద్దీ, మారుతున్నా కొద్దీ అనేక రకాల రూపాలు మారుతున్నాయి. గమనించే విధానం కూడా మారుతూ వచ్చింది. ఒక ప్రశ్నశాస్త్రం అని అనుకునేటట్టయితే ప్రశ్నను పరిశీలించడానికి వేరు ప్రాంతాల్లో వేరు రకాలైనటువంటి విధానాలు వాడారు. ఇది వాళ్ళ కొత్తదేం కాదు. పంచపక్షి నుంచి మనకు కనపడుతున్నాయి అంటే వరాహమరుడి కాలం కన్నా ముందరి నుంచి ఈ ఆలోచనలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇప్పుడు రాజలక్ష్మి గారు చాలా డీటెయిల్ గా విషయం అంతా కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రశ్న మార్గం నుంచి ఏముందని, కేపీ గురించి, ఇతర విషయాల గురించి రవీంద్రనాథ్ గారు కూడా చాలా మంచి విషయాలు మనకు చెప్పుకుంటూ వచ్చారు. కేపీలో ప్రశ్న అనేటటువంటి చాలా విశేషమైన ప్రశ్న. మరి కేపీ సిద్ధాంతం ఎప్పుడు వచ్చిందంటే నిన్న మొన్న వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కొత్త డెవలప్మెంట్. జైమిని ఎప్పుడు వచ్చింది, మళ్ళీ తాజాగా ఎందుకు వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ కొత్త ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో గమనించడం. అందరికీ అన్ని రావాలని ఖచ్చితంగా సూత్రం కాదు. ఏదో ఒక సూత్రం లోపల పరిపూర్ణంగా మనం ఉండేటట్టయితే దాని నుంచి అన్ని వస్తాయి. ఇక్కడ జన్మకుండలి అనేది జాతకాన్ని చెప్పిన తర్వాత ఇంకా ప్రశ్న కుండలి అవసరం ఏంటి అని అందరూ చెప్పుకుంటూ వచ్చారు. దీని అవసరం ఏంటి, ఇంకా అవసరం లేకున్నా కానీ నడిచిపోతుంది కదా అంటే నేను చెప్పగలిగితే ఏం చెప్పేదాన్ని, బయాలజీ చెప్పేదాన్ని, సోషల్ చెప్పేదాన్ని, హెల్ప్ చేశాను. అన్నపూర్ణ జైనుల కాలం నుంచి మనకన్నా ఎక్కువగా వాళ్ళు వర్క్ చేశారు ప్రశ్న కుండల మీద. ఉన్మీలన ప్రశ్నలు లాంటి ప్రశ్న కుండలు, ప్రశ్న శాస్త్రాలు చాలా చేశారు. జైనుల జ్యోతిష్ శాస్త్రం లోపల ప్రశ్న శాస్త్రం సంబంధించినటువంటి విశేషాలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. మనకు కేరళ ప్రశ్నలన్నీ కూడా మనకు తెలిసినటువంటివి. అటువంటి ప్రశ్న శాస్త్రాల యొక్క విభాగాల లోపల మనకి ఇప్పుడు దొరుకుతున్నది ఏమిటి అంటే తాత్కాలికంగా ఇప్పుడు జన్మల లోపల ఇప్పుడు చేసినటువంటి కర్మల యొక్క రిజల్ట్స్. ఈ కర్మలకు ఈ జన్మకు సంబంధించినటువంటి రిజల్ట్స్ తెలుసుకునేటందుకు అనేక రూపాల లోపల చాలా సులువైనటువంటి మార్గం కూడా ఒకటి ఉంది. సంఖ్యా ప్రశ్న కూడా ఒకటి ఉంది, చాలా మంచి మార్గం, ఈజీ. ఈ ప్రశ్నలతో వచ్చిన సమస్యలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే వచ్చిన గంటలోనే ఇద్దరు వచ్చారనుకోండి, అదే గంట లోపల అదే లగ్నం ఏది మారదు. ఆయనకేం సమాధానం చెప్పు, ఈయనకి అదే సమాధానం చెప్తామా అనేటటువంటి చుట్టున్నప్పుడు అనేక రూపాల్లో శకునం చూడమని వచ్చింది మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా. ఇంతకుముందు ఏదో ఒక మాట అనేసారు రాజలక్ష్మి గారు. ఆయన వచ్చిన విధానం లోపల పసుపు తెలుగు కలిపి వచ్చారు కాబట్టి ఇది చంద్ర గురులకు సంకేతంగా ఉంది కదా అని చెప్పేసి ఇట్లా అబ్జర్వేషన్ ఉండగలగాలి. ఇది ఎవరికి ఉంటుంది అంటే దైవజ్ఞుడికి ఉంటుంది అని అన్నారు. అందుకే జాతకం చెప్పేటప్పుడు దైవజ్ఞ లక్షణాల గురించి చెప్పారు, ప్రశ్నశాస్త్రం చెప్పేటప్పుడు దైవజ్ఞ లక్షణాలు చెప్తారు మన దగ్గర. అద్వేషి, నిత్య సంతోషి పదాలని చెప్పుకుంటూ విధానం. ఎందుకంటే వీటిలో ఇంకా ఎక్కువ ప్యూరిటీ ఉంటేనే కానీ ఆ క్షణానికి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇటువంటి ఉపశృతి ఇటువంటివి కూడా వినాలి అంటాడు. ఆ క్షణానికి ఇక్కడ కూర్చొని నేను ఏమో చెప్తుంటాడు, అక్కడి నుంచి శవం పోతూ ఉంటుంది, ఇక్కడ ఆరోగ్య ప్రశ్న అడుగుతూ ఉంటాడు. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్నలు అడగద్దు, ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నలు అడగద్దు. ఈ మధ్యకాలంలో వచ్చిన సమస్య ఏంటి, ఫోన్లో ప్రశ్నలు. మనకు ఫోన్లో ప్రశ్నలు వస్తుంటాయి, మనం ఎక్కడున్నామో కూడా తెలియదు. వాడు ఫోన్ ఎత్తగానే గురుగారు ప్రశ్న చెప్తారా అంటాడు, లేదంటే ఫలానా ఏంటంటే దీనికి ఆన్సర్ చెప్తారా అంటాడు. ఆ క్షణానికి ఈయన ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఇవన్నీ విషయాలకి ఏం సంబంధం లేదు. ఇది ఏమవుతుందంటే ఈ శకునమే వాడికి ఇబ్బందికరంగా మారుతుంది. కుండలి, వ్యవహారం, వీటన్నిటికన్నా ఎక్కువగా ఈ ప్రశ్న అనేటటువంటిది ఈ క్షణానికి నీకు ఎంత గొప్ప కుండలి ఉన్నా కానీ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదా కుండల్లో అటు ఇటు ఉన్నా కానీ అక్కడ పాజిటివ్ గా చక్కని గడ్డి, చక్కని పిల్లల అరుపులు, అటువంటి దేవస్థానంలో కూర్చొని హాయిగా హోమాలు అవన్నీ చూస్తూ ఉండే విధానం ఉన్నప్పుడు ప్రశ్నలు వస్తాయి. అదృష్టం, వాడికి అదృష్టం అది. ఎవరో తెలిసిన వాళ్ళు పోతుంటేనో లేకుంటే వాళ్ళ చుట్టూ మనం ఉంటున్నప్పుడు ఫోన్ తీసేసి ఎవరిని అడుగుతుంటుంటే ఇవన్నీ వాడి కర్మ. అందుకనే దానికి సిద్ధాంతం చెప్పేసి కూర్చున్నప్పుడు దగ్గరగా వెళ్ళి తమలపాకులు, పండ్లు, పూలు అవన్నీ తీసుకొని వెళ్ళి చాలా జాగ్రత్తగా కూర్చొని నమస్కారం పెట్టి ఇవన్నీ చేయండి అని సిద్ధాంతం చెప్పుకుంటూ వచ్చారు.
ఇదంతా కారణాలు ఒకటే, మనిషిని తయారు చేసే విధానం ఇదంతా. సంఖ్యా ప్రశ్న అన్నిటికన్నా చాలా సులువుగా ఉంది. రాశి అదేంటి సంఖ్య ద్వారా మనము 9 చే డివిజన్ చేస్తే వచ్చేటటువంటి దాన్ని ఏమో మనము లగ్నంగాను 12తో డివిజన్ చేసి వచ్చేటటువంటి శేషాన్ని మనము నవాంశ లగ్నంగాను చూసుకుంటూ రాశి నవాంశ రెండింటి యొక్క అధిపతులు మిత్రుడు కనుక అయ్యేటట్టయితే ఆటోమేటిక్ గా వాడి కార్య సాధన అని చెప్పేసి, 2 మిత్రులు కాకపోయేటట్టయితే కార్య సాధన తక్కువగా ఉంటుందని అకార్డింగ్ టు నవాంశ అధిపతిని బట్టేసి దాని టైమ్ ఆఫ్ ద ఈవెంట్ అనేది లేటా ముందా, అది ఎన్ని రోజులు పడుతుంది అనేటటువంటి సిద్ధాంతం మనకు కనపడుతుంది. ఈ సంఖ్యా ప్రశ్న సులువుగా ఉంది. అట్లని మిగతావన్నీ పనికిరానే ఉంది కాదు, దానికి ఒక్కొక్క దాంట్లో ఒక్కో లోపం ఉంది. అక్షర ప్రశ్న కూడా ఉంది మనకు. అక్షర ప్రశ్నలో వచ్చిన సమస్యలు ఏంటి, దాంట్లో అదేంటి అనునాసిక అక్షరాలు వెనక రాదు అని చెప్పేసి ఉంది. ముందుగా అనునాసిక అక్షరాలు ఏమేమి వస్తాయి, ఇణి అనా నా మా కూడా దీంట్లో భాగాలే. నామాలు భాగంగా ఉంటున్నప్పుడు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు పెళ్లి కావాలి, మా ఇంట్లో ఇది జరిగింది పదాలు లేకుండా ఎవరు వాడుతున్నారండి ప్రశ్నలు. అందుకని అక్షర ప్రశ్నలో సమస్యలు వచ్చుకుంటున్నాయి. అక్షరం ప్రారంభాక్షరం అనేటటువంటిది లగ్నంగా స్వీకరించమని చెప్పేసి ఉంది. వాక్య ప్రశ్నలో ఉన్నాయి. ప్రతిదీ కూడా పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో మళ్ళీ దానికి వెంటనే కౌంటర్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దీనికన్నా ఇది ఫైనెస్ట్, దీనికన్నా ఇది ఫైనెస్ట్ అని చెప్పేసి చూసుకుంటూ వస్తున్నారు. ఏది తప్పు కాదు, డెవలప్మెంట్స్ లో భాగము. మన అబ్జర్వేషన్స్ లో ఒకదాని తర్వాత మరొకటి, ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటాయి. పంచపక్ష ప్రశ్న లెక్క కట్టడం అంత ఈజీనా? ఆ తర్వాత అదేంటి రమల ప్రశ్న, ఎన్ని రకాల ప్రశ్న, మైండ్ సెట్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, లెక్కలు ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ మనకు సాధ్యం కాదు. కాబట్టి ఈజీనెస్ వైపు వెళ్ళిపోయేటటువంటి తత్వం మొదలైంది. ఈ ఈజీనెస్ లో ఇటువంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అయితే శుద్ధమైనటువంటి మనస్తత్వము, శుద్ధమైన శరీరతత్వం కలిగినటువంటి దైవజ్ఞుడే ఈ ప్రశ్న కుండలి చూసినా జాతక కుండలి చూసినా కావాలి. ఈ కుండలి రెండింటిని చూడాలి అనుకునేటటువంటి భావన, వ్యత్యాసాలు, విశేషాలు అని చెప్పినటువంటి గురువు గారి భావన ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు కదా, మరి ఇంతమంది జ్యోతిష్కుల్లో శుద్ధత ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అని తయారయ్యారా లేదా అని అడిగినట్టుగా అనిపించింది నాకు. వారు ఆ మాట అడిగేటట్టయితే నిజంగా మనని మనం శుద్ధం చేసుకోవడానికి కోసం వారు ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి అసైన్మెంట్ అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మనని మనం శుద్ధి చేసుకుంటున్నామా లేదా, మనకు శాస్త్రం వచ్చిన అహంకారంలో ఉన్నామా? శాస్త్ర అహంకారం అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అంటే, ఆధ్యాత్మిక అహంకారం అంతకన్నా ఎక్కువ అహంకారం. నాకు తెలుసా అని చెప్పేసి అని పదం వాడాడంటే ఆయన దైవజ్ఞుడు కాడు అని అర్థం. అన్నిటికీ వంగి ఉండగలగాలి. భూత భవిష్యత్ వర్తమాన కాల పరిజ్ఞానం ఇది దైవం. భూత భవిష్యత్ వర్తమాన కాల పరిజ్ఞానం ఇది దైవం. దైవం జానాతీతి దైవజ్ఞ అంటాం. అటువంటి దైవాన్ని తెలిసిన వాడు కాల పరిజ్ఞానం తెలిసి ఉండాలి. ముఖ్యంగా తెలిసినటువంటి వాడు లొంగి ఉంటాడు. ఎందుకంటే కాలం పెద్దదని తెలుస్తుంది, విశ్వం పెద్దదని తెలుస్తుంది. శాస్త్రంలో వచ్చినటువంటి 4 ముక్కలు తెలిసినంత మాత్రాన గొప్పదని తెలుసుకున్న వాడు ఎవ్వడు కూడా ఉపయోగపడడం. అందుకని గురువు గారి భావాలను మనం గౌరవించి నెమ్మదిగా మనలో దైవజ్ఞత్వం నింపుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుండల లోపల ఉండే విశేషాలు స్ఫురించేటటువంటి స్థితికి, స్ఫురణ అనేదే దైవం కాబట్టి స్ఫురించేటటువంటి స్థితి వైపు మనం వెళ్దాం. ఈ అంశాలలో ప్రశ్న కుండలికి కూడా అనేక రకాల వైద్య రీత్యాలు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రశ్న వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి వ్యాసాలు కూడా మనకు అవసరం అవుతుంటాయి. కాబట్టి 24 నాడు అందరం కూడా మరొకసారి పండుగ జరుపుకుందాం. రవీంద్రనాథ్ గారు కూడా విశాఖపట్నం నుంచి మరొకసారి ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా ఈసారి కోరుకుంటున్నాం. అందరినీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ఆహ్వానం చేస్తూ, వ్యాసాలు మాకు విరివిగా కావాలి. మంచి బుక్, రిఫరెన్స్ బుక్స్ తయారు కావాలి. దీనికి వేరే ఉద్దేశం లేదు. జ్యోతిర్వాణి అహంకరించడం కోసం కాదండి ఇదంతా. గతంలో జ్యోతిర్వాస్తు విజ్ఞానంలో ఒక వైద్య జ్యోతిష్యం బుక్ వచ్చింది, చాలా కాలమైంది. అది అప్పటి డెవలప్మెంట్. మరి ఇప్పటికి మళ్ళీ కూడా కొంతమంది కొత్తగా వస్తున్నారు, కొత్త రీసెర్చెస్ జరుగుతున్నాయి, కొత్త ఆలోచనలు బయటకు వస్తున్నాయి కదా. అందుకని కొత్త ఆలోచనలతో కూడుకున్నటువంటి మరొక కొత్త పుస్తకాన్ని తయారు చేస్తే తప్పేం లేదు. అందుకని ఇది ఒక రిఫరెన్స్ బుక్ కావాలి. ఆ రిఫరెన్స్ బుక్స్ లో మనం చేసినటువంటి వరకు, మనకు అనుభవంలో ఉన్న వరకు, అటు వైద్య రీత్యా, జ్యోతిర్వైద్య రీత్యా కానీ, వైద్య రీత్యా కానీ మంచి వ్యాసాలు అందరూ రాసి పంపించండి. నేను కాను కదా అని ఎవరు అనుకోవద్దు, నాకు రాదు కదా అనుకోవద్దు. ఇంతకుముందు గురుగారు అదే చెప్పారు. మనకు ఎంత సాధ్యమో అంతవరకు పంపించండి. సాధ్యమైనంత వరకు వేసే ప్రయత్నం చేసేద్దాం. అన్ని వ్యాసాలను కూడా దానికి రూపొందించే ప్రయత్నం చేసుకుందాం. అందరికీ మరొకసారి వ్యాసాలు పంపించమని కోరుకుంటూ
ఈ జ్యోతిర్వాణి పరిపూర్ణం చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు, నమస్కారం.